ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఓకే, ఆది కాండము 48వ అధ్యాయము 5వ వచనం. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోను వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలై ఎందురు. ఈ వాక్యం మన వినికులు ఆశ్రయించుడు గాక. చిన్న ప్రార్థన చేద్దామా. సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. అయ్యా నీ ప్రణాళిక, నీ సంకల్పము గత కాలంలో సంభవించినటువంటి ఇజ్రాయెల్ ప్రజల యొక్క చరిత్ర మా జీవితంలో ఆశ్చర్యకరంగా ఉన్నట్లుగా మాట్లాడము తండ్రి. మాట్లాడే విధానంగా దైవ స్వరం ఉన్నదని గ్రహించి అందరూ అయ్యా ఆలకించి నీ ఆశీర్వాదం పొందుకున్నట్టుకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మంచి కూర్చుందాం. సరే, ఇప్పుడు వాక్యానికి వద్దాం. ఆది కాండం మొదటి గ్రంథము 48వ అధ్యాయము 5వ వచనం మనం చదివినాం కదా. చదవబడినప్పుడు మనం విన్నాం. ఈ విషయం ఏంటంటే, యాకోబు వృద్ధాప్యంలో మరి యోసేపుతో అంటున్నాడు యాకోబు ఐగుప్తు దేశానికి వచ్చినప్పుడు, బిడ్డ నీ బిడ్డలే నా బిడ్డలు. ఎఫ్రాయిము మనిషి ఉన్నాడే, వాళ్ళు నా బిడ్డలు. ఈ దేశానికి రాకమునుపు నాకు కనినటువంటి 12 మంది కుమారులు ఉన్నారే, రూబేన్, ఇసకారు. అట్లాగా నీ పిల్లలు ఈ ఐగుప్తులో కన్నా నీ పిల్లలు ఎఫ్రాయిము మనిషి నా పిల్లలు, నా బిడ్డలు చేర్చుకుంటాను, నా సంతానంలో చేర్చుకుంటాను. అట్లాగా యోసేపు బదులుగా 2 కుమారులను తన సంతతిలో చేర్చుకునే విధంగా యోసేపుతో మాట్లాడిన మాటలు, ఆ సంభాషణ ఇప్పుడు మూలవాక్యంగా మనం చదివినప్పుడు మనం విన్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిగా వినండి. దేవుడు అద్భుతాల దేవుడు. దేవుడిని మనసు ఎరిగి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఫస్ట్ చెప్తాడు, చెప్పి దాని స్పందన బట్టి నీకు ఆశీర్వాదం వస్తుందండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ 12 గోత్రాలు కలిగినటువంటి సమూహమే ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ గొప్పగా దీవించబడ్డారండో. కంటి కనుపాపలు కాపాడుకుంటాడు. తప్పు చేస్తే కొడతాడు, మొదలిస్తాడు, శిక్షిస్తాడు. కానీ ఆయన మాట వింటే ఒళ్ళో చేర్చుకొని అందరికంటే గొప్పగా, కిరీటంగా, తలగా హెచ్చింపజేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని అనాది కాలం నుండి ఇచ్చిన వాగ్దానం వారికి, ఆ వాగ్దానమే వారికి వాగ్దానం, మనకు కూడా వాగ్దానం. హల్లెలూయా. వాళ్ళకి వాగ్దానము ఇచ్చాడు, మనకు కూడా ఇచ్చాడు. మనకేం ఆధ్యాత్మిక వాగ్దానము, వారికి భౌతిక వాగ్దానం. ఈ భూమి మీద వాళ్ళకి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం యొక్క పరంపర విషయాలను మనం ఈరోజు వాక్యంగా వింటున్నాం కనుక గ్రహించండి. నేను కొంచెము జలుబుగా కొంచెం ఇబ్బంది పడినప్పటికీ మెయిన్ ఐటమ్స్ అంటే మెయిన్ పాయింట్స్ మీకు తెలియజేయటకు ఇష్టపడుతున్నాను. దేవుని ఆత్మ ద్వారా, దేవుని ఆత్మ సహాయం ద్వారా మీకు తెలియజేయటకు ఇష్టపడుతున్నాను కనుక మీరు గ్రహించండి. యోసేపు చాలా తన అడదముల కాలంలో చాలా కష్టపడ్డాడు. ఎలా కష్టపడ్డాడు? ఆయన కష్టపడలేదు కానీ కష్టపెట్టారు. ఎందుకు అంటే యాకోబుకున్న ఆశీర్వాదము ఉనికి పుచ్చుకున్నాడు యోసేపు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఊరికి వస్తుంది ఆశీర్వాదము? కడుపున పుట్టినందుకు వచ్చిందా? రాలే. తండ్రి ఏ భక్తి కలిగి ఉన్నాడో అదే కుమారుడుగా ఈ 12 మంది కుమారుల్లో యోసేపుకు ఆ ఆశీర్వాదం వంటబడ్డది. అంటే ఆ భక్తి కలిగి ఉన్నాడు, ఆ భక్తి సాధన కలిగి ఉన్నాడు, ఆ భక్తి వంట పెట్టించుకున్నాడు అంటే ఆయన జీవితంలో చేర్చుకున్నాడు. ఆ భక్తి నాకు కావాలని.
కాబట్టి అబ్రహాము ఆశీర్వాదము ఇస్సాకు వచ్చింది, ఇస్సాకు యొక్క ఆశీర్వాదం యాకోబుకి వచ్చింది. యాకోబుకు చిన్నవాడే, యాకోబు చిన్నవాడే కదా. మరి ఏషావు కంటే చిన్నవాడి భక్తి దేవునికి అనుకూలంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, భక్తి చేస్తాం, కానీ నీ భక్తి దేవునికి అనుకూలంగా ఉండాలి. నీకు అనుకూలం కాదు, ప్రజలకు అనుకూలం కాదు, ప్రజలు కోరుకునే విధానంలో, లేకపోతే నీకు మనసుకు నచ్చినట్టుగా భక్తి కాదు. దేవుడికి అనుకూలమైన భక్తి చేస్తే దైవ కటాక్ష బతుకుతా. అబ్రహాం యొక్క వాగ్దానం, అబ్రహాంని ఆశీర్వదించిన దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అదే ఆశీర్వాదం నిలబెడతాడు. కనుక యాకోబు సెలెక్ట్ చేయబడ్డాడు, ఏషావును అవుట్, యాకోబ్ ఇన్. దైవ సన్నిధిలో యాకోబు చేర్చబడ్డాడు, ఏషావు చేర్చబడలేదు. మరి ఏషావు సాధారణమైన వ్యక్తి కాదు, చాలా విలువిద్యకారుడు, చాలా నేర్పరిగలవాడు, చాలా సుందరుడు, చాలా అందగాడు, చాలా హైట్ వెయిట్, మంచి నేర్పరివాడు, మంచి పనివంతుడు. కానీ భక్తి తిండి కోసం చేసేవాడు, తొందరగా వెళ్తి పడేవాడు. తిండికి మనకు నోటికి రాంది ఈ భక్తి ఎందుకు, ఈ విశ్వాసం ఎందుకు, ఈ ఆశీర్వాదం ఎందుకు, ఈ జ్యేష్ఠత్వం ఎందుకు, ఈ రక్షణ ఎందుకని అలా తృణీకరించాడు తిండి కోసం. సమయం దొరికినప్పుడల్లా మనకు 1-2 సార్లు కనబడుతుంది, కానీ సమయం దొరికినప్పుడల్లా రక్షణ జీవితం, జ్యేష్ఠత్వం అంటే రక్షణ జీవితం, ప్రథమ ఫలం అంటే రక్షణ. యేసయ్య నిన్ను నన్ను ప్రేమించి రక్షించే ప్రథమ స్థానంలో ఉండాలి. అందుకోసం ఆయన యోసేపు కుటుంబంలో, యోసేపు మరియమ్మ కుటుంబంలో జ్యేష్ఠుడు, తొలసూడిగా పుట్టాడు. ఎందుకంటే నిన్ను నన్ను తొలసూడిగా ప్రథమ ఫలముగా ఉండటానికి, ఫస్ట్ బోర్న్ బేబీ స్థానంలో, అంటే ఫస్ట్ ఫ్రూట్ లో నిన్ను నన్ను ఉంచటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం కోసం అపేక్షించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జ్యేష్ఠత్వంలో ఉండాలన్నమాట. అదే అనుగ్రహము కుమారులకు అందరికీ రాలే, ఎదుగో యోసేపుకు వచ్చింది. యోసేపుకు వచ్చినప్పుడు మిగతా సహోదరులు ఏ విధంగా ఉంటారు చెప్పండి? ఏషావు యాకోబు పట్ల ఎట్లున్నాడు, కయ్యూను హేబేలు పట్ల ఎట్లున్నాడు, అట్లనే వ్యవహరించారనమాట. ఆయన భక్తి నాణ్యత శ్రేష్టంగా ఉంది కాబట్టి, నాణ్యత లేని భక్తి, నాణ్యత లేని శ్రేష్టమైన భక్తి, ఈ శ్రేష్టమైన భక్తుని మీద పగబెట్టుకున్నారనమాట. ఆటోమేటిక్ అవుతుందండి. సంఘములు అందరు వస్తే అందరు భక్తులు అవుతారండి. దేవుని మనసు ఎరిగిన వారు శ్రేష్టమైన భక్తులు, ఉత్తమమైన భక్తులు. ఆ శ్రేష్టమైన అనుభవం లేని వారు ఉత్తమమైన భక్తులుగా, శ్రేష్టమైన భక్తిగా, యథార్థమైన భక్తిగా ఉన్నవారి మీద అనవసరమైన కారణం ఉండదు. పగ, మరింత పగ అట్లా పెంచుకొని ఏమైంది, లాస్ట్కు యోసేపునే హతమార్చే విధంగా. దాంట్లో ఒక యోగ్యుడు, రూబేను యోగ్యుడు కాదు, యూదా యోగ్యత, అతని ప్రవర్తన యోగ్యతగా చేసి అతన్ని దేవుడు ఆశీర్వదించాడు. యోసేపుడు తప్పించింది రూబేను కాదు. రూబేను ఉన్నది, కానీ రూబేను ఆల్రెడీ తండ్రి అవమానపచ్చు, తండ్రి యొక్క పరుపుని ఎక్కాడు. కాబట్టి రూబేను ఆ స్థాయిలో పోగొట్టుకున్నాడు అనమాట. తల్లి లాంటి తల్లిని హేళన చేశాడు, అపహాస్యము చేశాడు. కాబట్టి ఆ జ్యేష్ఠత్వము హక్కు పోయింది రూబేనుకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మిగతా కుమారులకు అందరికీ చూశాడు, హక్కులు పోతున్నాయి. కానీ యోసేపు కాలం, యోసేపే హక్కుదారుడు అయిపోయాడు ఆ జ్యేష్ఠత్వము పొందుకోవటానికి. మంచిగా వినాలి. హల్లెలూయా. అందుకోసమే వాక్యం ఒక దగ్గర ఉండదు, కొంచెం ఇచ్చట కొంచెం అచ్చట, వాక్యం వెంబడి వాక్యం, సూత్రం వెంబడి సూత్రం పరిశుద్ధాత్మ ద్వారా మనకు తెలియజేసి క్రమ ఉపదేశంలో మనల్ని బోధింపజేసి నిలబెడతాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి వాక్యం ఒక దగ్గర లేదు కాబట్టి మనకు అర్థం కాదు వాక్యం చదివితే. అదే పరిశుద్ధాత్మ సహాయం ద్వారా చదివితే, నువ్వు చదివినప్పుడల్లా కొంచెం నీకు దేవుడు ప్రత్యక్షత తెలియజేస్తాడు. అందుకని బైబిల్ చదవాలి. చదవడంలో అన్ని రకాలుగా అండి, మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఆశీర్వాదం వస్తుంది. ఏ దృష్టితో చదువుతా ఆ దృష్టిలో ఫలమైతే తప్పక వారంటీకి వస్తుంది. ఆ మనసుతో చదివితే, విశ్వాసంతో చదివితే, భక్తితో చదివితే. వినాలి, చదవలేని వారు భక్తితో వినాలి. చదివించే వాళ్ళకు
అయ్యయ్య అప్పప్ప అని చెప్పి బతలాడి చదివించుకోవాలి. అది ఈ ఆశీర్వాదము గొప్పదండి, శాశ్వతమైన ఆశీర్వాదం. అయితే రూబేను తండ్రిని అపాసం చేశాడు కాబట్టి సెలెక్ట్ లేదు. మరి యూదా ఉన్నాడు, కానీ యూదా కూడా యోసేపు కాలంలో యోసేపే ఉన్నాడు, కానీ యూదాలో ఒక ప్రముఖుడు రావాల్సింది. ఎందుకంటే యూదా ఫ్యూచర్ లో చూసిన యూదా వంశాన్ని. అప్పుడు యూదా అంగీకరింపబడ్డాడు. మన జీవితాన్ని కూడా చూస్తాడు భవిష్యత్తు. ఇప్పుడున్నది బాటల్ని భక్తి బాట, రేపు కాలంలో ఏమైపోతావు అని నేను తెలుస్తుంది. కాబట్టి ఆశీర్వాదానికి బలపరుస్తూనే ఉంటాడు. బట్టి ఇతడు యోగ్యుడిగా భవిష్యత్తులో కూడా చూసినాడు. ఎందుకంటే భవిష్యత్తు కాలాల్లో ఎరిగిన దేవుడు, కాలస్వరూపుడు, కాలంలో ప్రయాణం చేసి నీ గురించి నా గురించి బాగుగా తెలుసుకునేవాడు, హృదయాన్ని ఎరిగినవాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి యూదాలో ఒక ప్రముఖుడు వస్తాడు. అందుకోసమే అతన్ని హెచ్చించడం మొదలు పెట్టాడు, అతని భక్తిని బట్టి, అతని దేవునికి అనుకూలతను బట్టి. కానీ యోసేపు కాలంలో యోసేపే కాబట్టి యోసేపు జన్మగా హక్కుదారుడిగా పొందుకుడు. జన్మ హక్కు, జ్యేష్ఠత్వము జన్మ హక్కుగా. ఈయన దాఖలాలు మాత్రమే నమోదు చేయటానికి గ్రంథాల్లో మొదటివాడు ఏవాడంటే పేరుగా రూబేను దాఖలు చేసేవారు బట్టి పేరు. కానీ వాస్తవం అయితే హక్కుదారుడు మాత్రం ఎవరికి వచ్చింది? అది జన్మ హక్కు యోసేపుకి వచ్చింది. చదువుదాం. మొదటి దినవృత్తాంతము 5వ అధ్యాయము 2-3 వచనాలు. కంపల్సరీ మెలకువ ఉండి నా వైపు చూడాలి, వాక్యం వినాలి. ఓకే, మొదటి దినవృత్తాంతములో 5వ అధ్యాయం 2. యూదా తన మొదటి వచనం చదువు. ఇశ్రాయేలుకు తొలిచూలు కుమారుడైన రోబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉన్నాడు గాని అతడు తండ్రి పరుపును అతడు అపవిత్రపరిచినందున, అపవిత్రపరిచినందున అతని జన్మ స్వతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇవ్వబడింది. హల్లెలూయా, యోసేపుకి ఇవ్వబడ్డది, యోసేపు కుమారులకు ఇవ్వబడ్డది. చూడండి, తొలసుల కుమారుడు రూబేన్, కానీ ఆ జన్మ హక్కు ఇవ్వలేదు. అతని ప్రవర్తన బట్టి కోల్పోయి ఎవరికి వచ్చింది? యోసేపుకి వచ్చింది. ఆ తర్వాత యూదా తన సహోదరుల కంటే అంటే తన సహోదరుల కంటే ఇక ఫ్యూచర్ లో, భవిష్యత్తులో, అంటే ఈ యొక్క యాకోబుకు కుమారులుగా ఉన్న భవిష్యత్తు దేవుడు చూసినప్పుడు యూదా కూడా అందరికంటే యోసేపు కుమారుల కంటే ఇంకా హెచ్చుగా తన ప్రవర్తన భక్తిలో ఉన్నది. కాబట్టి అతని నుంచి ఒక ప్రముఖుడు ద్వారా ఇతన్ని కూడా దేవుడు అద్భుతం చేశాడు. అతన్ని ఉన్నతగా తన సమీపస్తుడిగా తన యొక్క కోరుకున్న స్థలములో ఇతన్ని పెట్టాడు. యూదాను కోరుకున్నాడు అనమాట. ఎవరు? దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రవర్తిస్తున్నప్పుడు కథ మొత్తం మారిపోతుంది, చరిత్రనే మారిపోతుంది. తనపొచ్చువాడు, బలపొచ్చువాడు, పడిపోయిన చోటునే నిలబెట్టువాడు. యూదా తన ఫ్యామిలీ లైఫ్ పడిపోయే విధంగా ఉండేది, కానీ నిలబెట్టాడు. కానీ నిలదొక్కున్న సమయంలో అతను హృదయాన్ని చూసి నిలబెట్టాడు. నీతిమంతుడు అతడు. తన ప్రవర్తన తన అందరి సహోదరుల కంటే హెచ్చుగా, అంటే ప్రత్యేకంగా ప్రవర్తన కలిగాడు. అతని కడుపున పుట్టిన వాళ్ళు కానీ అతడు అందుకొరకే అందరి సహోదరుల కంటే హెచ్చించాడు. ఒక ప్రముఖుడు, రక్షకుడు, లోక రక్షకుడికి వేదిక అయ్యాడు యోధా భక్తుడు. హల్లెలూయా. అయితే యోసేపు కాలంలో మాత్రము జన్మకు ఎవరికి వచ్చింది? యోసేపుదా. ఈ యోసేపు ఇప్పుడు 2 కుమారులను తీసుకొచ్చాడు తండ్రి. అప్పుడే తండ్రి వృద్ధుడు, మందగించబడిన తన కన్నులు, నా కుమారులు నా తండ్రి చేతి దీవించబడాలి,
మేము అన్నదమ్ములుగా ఎలా దీవించబడ్డామో నా తండ్రి, ఎందుకంటే అబ్రహాము దేవుడు, ఇసాకు దేవుడు, యాకోబుకు ఆశీర్వాదం కలిగిన దైవ నడిపింపులో ఆ నిబంధనలో ఉన్నాడు కనుక నా బిడ్డలు కూడా ఆ నిబంధనలో ఉండాలి. నన్ను తీసుకొచ్చాడు తండ్రి దగ్గరికి. ఐగుప్తు దేశంలో కరువు కాలంలో అక్కడికి వచ్చారు కదా యోసేపుని బట్టి. అక్కడ తీసుకొచ్చినప్పుడు నా పిల్లలే బిడ్డ, ఎందుకంటే నువ్వు అన్యాయం చేయబడ్డావు, నువ్వు అమ్మబడ్డావు, నిన్ను బట్టే మేము వచ్చాం. దేవునికి ఒక ప్లాన్ ఉంది. అన్నదమ్ములు నిన్ను చంపేయడానికి చూస్తే ఎదుగో దేవుడు వారికి మనసు ఇచ్చి ఐగుప్తు దాసులకు అమ్మబడ్డావు. అక్కడ ఐగుప్త అధికారులకు అమ్మబడ్డావు గనుక ఇక్కడ నువ్వు దాసుడిగా ఉండి దేవుడిని ప్రవర్తన చూసి రాజుగా నిన్ను హెచ్చించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరుడా, నువ్వు భక్తిని బట్టి, నువ్వు యథార్థతను బట్టి, నువ్వు నడిపింపులో నిన్ను అల్పంగా, నిన్ను దాసులుగా, నిన్ను చిలకరగా చూడవచ్చు, నిన్ను తక్కువగా. కానీ నువ్వు నిలకడగా ఉంటే, అదే దేవుడిని నువ్వు కలిగి ఉంటే నువ్వు రాజుగా అయిపోతావు, నువ్వే తలగా అయిపోతావు, నువ్వే పైదాడిగా అయిపోతావు. హల్లెలూయా. దేవుడిని బట్టి ఎవరు సిగ్గుపరచబడరండి, తల దించుకొని తల ఎత్తుకుంటారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి యందు విశ్వాసం ఉంచువారు తల ఎత్తుకుంటారు. సహోదరుడా, దేవుళ్ళు నిద్రపోవద్దు, దేవుళ్ళు అశ్రద్ధ ఉండద్దు, నిర్లక్ష్యం ఉండద్దు. అటున్న గాలి ఇటైపోతుంది, ఇటున్న గాలి అటైపోతుంది, తారుమారైపోతుంది, కథ మొత్తము మారిపోతుంది. నీకు రావాల్సిన ఆశీర్వాదం ఇంకొకరికి అవుతుంది. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, యోసేపు ఇద్దరు కొమ్మాలు తీసుకొచ్చాడు కదా. కొమ్మాలు తీసుకొచ్చినప్పుడు పెద్దవాడినేమో తన్ని కుడి చేయి పెట్టాడు, పెద్ద కుమారుడు. చిన్న కుమారుడేమో ఎడమ చేయికి. తండ్రి యుక్తిగా, కళ్ళు కనబడతలేవు కానీ పరిశుద్ధాత్మకు మాత్రం తెలిసిపోతుంది, యుక్తిగా ఏం చేసి తెలుసా, చిన్న కుమారుడి మీద తన కుడి చేయి ఆశీర్వదిస్తున్నాడు. జ్యేష్ఠుడిగా ఆశీర్వదిస్తున్నాడు అన్నమాట. అప్పుడు అది చూసి యోసేపుకి ఇష్టం కాలే. ఎందుకు కాలే? వాడు చిన్న కుమారుడు, వాడు పెద్ద కుమారుడు కాదు. యోసేపుకు ఐగుప్తు దేశంలో శ్రమలతో, బాధతో, ఇబ్బందితో అన్నదమ్ములో నిరాకరింపబడ్డాడు, గొప్పగా ద్వేషింపబడ్డాడు. ఇటు ఐగుప్తులో కూడా చాలా బాధలు పొందాడు, అవమానపరచబడి, నిందలు మోపబడ్డాడు కదా, ఒక పురుగులాగా అయిపోయాడు. కానీ దేవుడు ఆశీర్వదించినప్పుడు రాజుగా అయిన తర్వాత తనకు సంతానము, భార్య వివాహం చేసుకున్న తర్వాత మంచి సంతానము మనిషి వచ్చాడు. హల్లెలూయా. ఆ మనిషికి ఏం పేరు పెట్టాడు? ఎందుకు పేరు పెట్టి తెలుసా? నా తండ్రి ఇంటిని, నా సమస్యలను, నా శ్రమలను మర్చే విధంగా దేవుడు నాకు సాయం చేశాడు. మరచుటకు నా కుమారుడు ఇచ్చాడు గనక ఆ శ్రమలు మర్చే తత్వము, నా తండ్రి ఇంటిలో జరిగిన ఆ ఘోరమైన వేదన, బాధ, అవమానము, ఆ పగ మారిపోయేట్టుకు, ఆ శ్రమలు మారేట్టుకు నాకు సంతానం ఇచ్చాడు. మొదటి సంతానం. ఇతని పేరు మనిషి అంటే ఏం పేరు, ఏమర్థం చెప్పండి? శ్రమలు మానివేయుట, శ్రమలు మర్చిపోవట, శ్రమలు కష్టాలు మర్చిపోవట, బాధలు మర్చిపోవట. తండ్రి ఇంటిని, అన్నదమ్ములను జ్ఞాపకం చేస్తే ఆయన బాధలు, దుఃఖము గుర్తుకు అన్ని మర్చిపోయే విధంగా నాకు కుమారుడు ఇచ్చాడు, కష్టాలు మర్చే విధంగా. అందుకోసమో మనిషి అని పేరు పెట్టాడు. హల్లెలూయా. చదవండి, ఆదికాండము 41వ అధ్యాయము 51వ వచనం. అప్పుడు యోసేపు, దేవుడు సమస్త నా బాధను, నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేశానని చెప్పి తన జ్యేష్ఠ కుమారుడికి ఎంత ప్రేమిస్తే ఆ మొదటి కుమారుడి మీద కలగని నా కుమారుడు జన్మిస్తే నిజంగా నా బాధల్లో నేను మర్చిపోయే విధంగా, నా తండ్రి ఇంటి మర్చిపోయే విధంగా నాకు నెమ్మది కలుగుటకు మనిషి అని పేరు పెట్టాడు. మనిషి అనే అనుభవం నీకుందా?
మనిషి అంటే ఒక వ్యక్తి పేరని నువ్వు అనుకోవచ్చు, కానీ ఆ అర్థం ఏం తెలుసా అండి? నీ బాధలు మర్చుట. హల్లెలూయా. నీ జీవితం ఒక రోజు నువ్వు శ్రమలు ఇప్పుడు యోసేపులాగా బాధ అనుభవిస్తున్నాయేమో, వెక్కరింపబడే పరిస్థితి ఎదుర్కొంటున్నాయేమో, నిరాకరిస్తున్నారేమో నీ తోటి వాళ్ళు, నీ రక్త సంబంధులు, నీ శ్రోభిలాషులు, నీ మిత్రులు, సమాజం, నీ ఇరుగు పొరుగు వారు. కానీ నీకు ఫలమిస్తాడు దేవుడు. నీ బాధలన్నీ మర్చే విధంగా నేను ఆశ్రయించబోతున్నాడు. నీ కష్టాలన్నీ మర్చిపోయే విధంగా నేను గొప్ప మనిషి అనే ఆశీర్వాదము నీకు అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి జ్యేష్ఠ కుమారుడికి ఏం చేసి చెప్పాడు? ఏం పేరు పెట్టాడు? మనిషి. మనిషి అంటే ఏంటిది? బాధలు మర్చుట. ఏం మర్చుట? వాక్యం మర్చుట కాదు, ఆశీర్వాదం మర్చుట కాదు, దేవుడు చేసిన మేలు మర్చిపోవడం కాదు, బాధలు, చేదు అనుభవం మర్చుట. ఊకే మనము చేదు అనుభవం గుర్తు చేసుకుంటూ బాధపడతాం కదా. మహేశ్వరమ్మ, జరిగిపోయిన శ్రమలు, జరిగిపోయిన బాధలు, జరిగిపోయిన చేదు అనుభవం అంతా గుర్తు చేసుకుంటూ బాధపడతాం. ఎప్పుడు కష్టాలు, ఎప్పుడు నా జీవితంలో అని ఊకే తలపోస్తూ ఇతరులకు చెప్పడము, జ్ఞాపకం చేసుకోవడం, దుఃఖపడడం, బాధపడడం. వెనుకున్నవి మంచి, ముందున్న వాటిని వేగిరపడాలి. హల్లెలూయా. హల్లెలూయా. అవి ముందు తీసుకురావద్దు. అలా తీసుకొచ్చిన యోసేపు బాధలు మర్చే విధంగా కుమారుడికి మనిషి అని పేరు పెట్టాడు. మనిషి అంటే ఏంటిది? బాధలు మర్చిపోవచ్చు. నువ్వు మర్చిపోవాలి సహోదరుడా. నీ బాధలు, నీ వేదన, నీ మానసిక వేదన, నీ శారీరక వేదన, నీ ఆధ్యాత్మికమైన శోధన కలిగిన బాధలు, వేదన, శ్రమలు మర్చిపోయే విధంగా దేవుడు సాయం చేస్తాడు. నువ్వు దేవుని యందు విశ్వాసం అంటే నిలకడగా ఉండి ఆయన వాగ్దానము అందిపుచ్చుకునే విధంగా భక్తి చేస్తే, విశ్వాసం కలిగి ఉంటే, నీ విశ్వాస యాత్రలో, ఆత్మీయ యాత్రలో అద్భుతంగా నీ బాధలు మార్చిపోయే విధంగా మనిషే ఏ విధంగా పేరు పెట్టుకున్నాడో అలాగా మనిషి అనే ఆ అనుభవము నీ బాధలు మర్చిపోయే విధమైన ఆ మనిషి ఆశీర్వాదం నీకు వస్తుంది, ఆ ఫలం నీకు వస్తుంది. హల్లెలూయా. నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. మనిషి చిన్న కుమారుడు జన్మించాడు. అప్పుడు ఈ దేశంలో ఏం చేశాడు? చిన్న నుంచి పెద్దగా నన్ను ఫలింపజేశాడు, అభివృద్ధి చేశాడు. కాబట్టి ఇతని పేరేంటిది? ఎఫ్రాయిం. ఎఫ్రాయిము అనుభవం కూడా ఉండాలి మనకు. ఎఫ్రాయిం అనుభవం అంటే ఏంటిది? అభివృద్ధి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎఫ్రాయిం అనుభవం నీకు నాకు ఇవ్వడానికి ఇష్టపడుతుంది. నేను ఫలించాలి, దేవుళ్ళ ఫలింపజేయటానికి. ఈ ఫలము కావాలంటున్నాడు, ఈ అభివృద్ధి కావాలంటున్నాడు. ఈ అభివృద్ధి, ఆత్మీయలో అభివృద్ధి ఉండాలి, ఫలించాలి. మానసికంగా మీరు అభివృద్ధి చెందాలి, విశాలంగా మీ మనసు ఉండాలి, మీరు ఆ మనసుకు ఫలభరితమైన జీవితం ఉండాలి. అలాగే భౌతికంగా అన్ని రకాలుగా మనం అభివృద్ధి ఫలం చేయాలి. మనం మాత్రము భౌతికనే అభివృద్ధి ఫలం, భౌతికంగా ఉండాలండి. దానికి మించింది మానసికంగా ఉండాలి. దీనికి మించినది ఆత్మీయంగా ఫలించి అభివృద్ధి పొందాలి. ఈ అనుభవం ఉండాలి. హల్లెలూయా. ఆ అనుభవాన్ని బట్టి తన కుమారుడి, రెండో కుమారుడికి ఏమిచ్చాడు? ఏం పేరు పెట్టాడు? ఎఫ్రాయిం. ఇప్పుడు ఇద్దరిని అల్లారి ముద్దుగా పెంచాడు పెద్దోడి మీద. అది అయితే తండ్రికి సాధారణమైన ఏముంటుంది? నా ఆశీర్వాదం, నా తండ్రి ఆశీర్వాదం నేను పొందుకున్నాను, నా ఆశీర్వాదం పెద్ద కుమారుడికి పొందుకోవాలి. ఇద్దరు పొందుకోవాలని కోరిక, కానీ పెద్దోనికి ఉంటుంది అనమాట. తల్లికి చిన్నోనికి మీద ఉంటుంది. అది సాధారణంగా అందరి మీద ప్రేమ. కానీ కొంచెము పెద్దలు మొదటి ఫలము, మొదటి బలముతో, నా మొదటి బలము నా కుమారుడు, నా కుమార్తె అంటారు. అందుకని మొదటి ఫలము, మొదటి సంతానము ఎక్కువ. అమ్మాయి అయినా అబ్బాయి అయినా కొంచెం ఫేవర్ ఉంటుంది తండ్రులకు. ఎంత ముఖస్థుతిగా చేసినా అందరి సమానంగా, నేను కడపను పుట్టిన వాళ్ళు అందరూ సమానమే కదా పాస్టర్ అంటారు. కానీ పెద్దోడి మీద కొంచెం ఉంటుంది, ఎందుకంటే మొదటి ఫలం, మొదటి బలముతో పుట్టారు కాబట్టి. చిన్నోడు అందరూ సతాయించినవాడు కొంచెం ఎక్కువగా తల్లికి ఎక్కువ సమయం ఉంటుంది. ఆ పిల్లోడితో, ఆ పాపతో మమకారం ఎక్కువ పెంచుకుంటుంది. చేయవారు కదా.
కాబట్టి తల్లి అని అంటారు. కానీ తల్లి తండ్రి చూపున్నా లేకున్నా మాత్రము పైనున్న వాని చూపు కావాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరి చూపు కావాలి? మరి ఆ చూపు ఉండాలంటే మనం ఏం చేయాలి? తండ్రికి ఉన్నది పెద్ద కుమారుడు మీద, తల్లికి ఉంది చిన్న కుమారుడు కూడా, తల్లిదండ్రులకు ఇద్దరికి ఉంది. కానీ ఇద్దరిని దీవించడానికి వాళ్ళకు ఉన్నప్పటికీ ఆ దీవెనకు సహాయం చేసేటోళ్ళు ఎవరు? దేవుడండి. మరి యోసేపు అరే పెద్ద కుమారుడు కాదు, చిన్న కుమారుడు, ఈ అభివృద్ధిని నువ్వు జ్యేష్ఠత్వంగా ఆస్వాదిస్తున్నావు. కుడివైపున ఉన్న మనిషేనే పెద్ద కుమారుడు ఇతడు అంటే నాకు తెలుసు బాబు, నాకైతే దేవుడికి తెలుసు. ఇదిగో పెద్దవాడి కంటే చిన్నవాడు గొప్పగా జ్యేష్ఠత్వము, ఆశీర్వాదం, నీ ఆశీర్వాదం వస్తుంది. నా ఆశీర్వాదము నీకు వచ్చిన, నీ ఆశీర్వాదం ఎవరికి వస్తుంది? చిన్నవాడు నెయ్యు ఎఫ్రాయింకి వస్తుంది. దేవుడికి తెలుసు. ఎందుకు దేవుడు పక్షపాతి చెప్పండి? పెద్దోడిని ఉన్నప్పుడు పెద్దోడికి ఇవ్వాలి కదా, చిన్నోడికి ఇవ్వడం ఏంటి అంటే దేవుడు మనసు చూస్తాడు. హలో, తల్లి గడపడ పుట్టిన వాళ్ళందరూ ఒక్క తీరు ఎందుకు గొప్పడం అంటే ఒక్కొక్కరు ఒక టైప్ ఉంటారు అనమాట. మనస్తత్వం, వాళ్ళ హృదయాలు, వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానం. అందుకోసం అందరూ ఒక తీరుగా ఉండరు. వారి తత్వాన్ని బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు, వాళ్ళు తోడుగా ఉంటాడు. ఆశీర్వాదం అంటే భౌతికంగా ఇల్లు, భవనాలు, బండ్లు కాదా. మనము ఆరోగ్యంగా, క్షేమంగా, మనం చేసే పనికి ఫలముగా, దేవుడి నడిపింపులో దేవుడు చూపునేటట్లుగా ఉండే భక్తి నిజమైన ఆశీర్వాదం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నిన్ను చూసి దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, పెద్దల ద్వారా కావచ్చు, పాస్టర్ ద్వారా కావచ్చు, గురువుల ద్వారా కావచ్చు, ఎవరి ద్వారా అయినా ఆశీర్వాదం నీ మీదకి రావాలంటే కనబడుతున్నది మనుషులే, కానీ దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు? యోగ్యులైన వారిని ప్రథమ ఫలములో, జ్యేష్ఠత్వంలో, ఆ రక్షణలో నేను స్థిరపరచుటకు దీవిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు మనిషే తండ్రి ఫేవర్ కావచ్చు యోసేపు, కానీ యోసేపు లాంటి భక్తి అతనితో పోల్చుకుంటే, అంటే ఇద్దరు కుమారులతో పోల్చుకుంటే ఎఫ్రాయిముదే ఉన్నదేమో. అందుకోసం ఎఫ్రాయిం దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు చిన్నోడని చిన్నగా చూడాడు, పెద్దోడని పెద్దగా చూడాడు. చిన్నోడైనా పెద్దోడైనా ఎవరు యోగ్యులుగా ఉంటారో, ఆయనకు అనుకూలంగా ఉంటారో, ఆయన మనసు గెలుచుకునే తత్వంగా భక్తి, ఆయన కోరుకునే భక్తిలో ఉంటారో వారు ప్రథమ ఫలం ఉంటారు. వాడు చిన్నోడైనా పెద్దోడైనా. ఈ లోకానికి, ఈ లోక తల్లిదండ్రులకు, ఈ లోక రక్త సంబంధులకు, ఈ లోక మనుషులకు ఆ పెద్దోడు ఆ పెద్ద స్థాయిలో పుట్టినందుకు, పెద్దోడుగా స్థానంలో పుట్టినందుకు ఈ పంచియాలి, పెద్ద రెండంతల పాలు పంచాలి, వీడే ప్రథమ ఫలము, ఈడే అంటే పేరుగుంటాడు. నువ్వు కోరుకున్నంత మాత్రాన వాడి పేరుగా, వారికి తత్వం లేదు, ఆ బాధ్యత లేదు, ఆ అనుగ్రహం లేదు. దేవుడి దృష్టికి అతడు పేరుగా ఉన్నాడు, కానీ అసలు వాడు చిన్నోడే చేస్తాడు. దేవుడు పెద్దోడే చేస్తాడు. దేవుడు పక్షపాతి కాదు. హలో, పక్షపాతి కాదు. నీ మనసును బట్టి నీకు ఆశీర్వాదం వస్తుంది. ఎన్నోసార్లు అవకాశం ఇస్తాడు, కానీ నేను సద్వినియోగం చేసుకోకపోతే నిన్ను పట్టుకొని ఎన్ని రోజులు ఏమన్నావు? నిన్ను పట్టుకొని ఎన్ని రోజులు ఏమన్నావు? తల్లికైనా తండ్రికైనా ఒకసారి ఆస్తుంది. అరే వీడిని పట్టుకుంటే వీడు ఏమి లేదు, అవమానం తప్ప, ఎక్కిరింప తప్ప, నలుగురిలో నవల పాలు చేసిన తప్ప, నలుగురిలో పరిగెత్తే వాళ్ళ దగ్గర జారిపడ్డట్టుగా వీడి తత్వాన్ని బట్టి మా పేరు బదనమవుతుందని ఇన్ని రోజులు పట్టించుకుంటే ఆ ప్రత్యేకత లేకుండా పోయింది అని చెప్పి యోగులైన వాడిని పట్టించుకుంటా తెలుసా. అందుకోసమే కథమంతా మారిపోతే, చిన్నప్పుడు ఒక తీరుంటే ప్రేమ, పెద్దగా అయిన తర్వాత భార్యలు, అల్లుళ్ళు వచ్చినప్పుడు కథమంతా మారిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సేవకుడు ఒక పాస్టర్ కుమారుడే, కర్ణాటకలో సేవ చేస్తున్నాడు. సాధారణమైన వ్యక్తి, కానీ అద్భుతం. ఒకే పాట భలే కదా, మస్తు బిలియన్స్ లో వచ్చిన. అంటే కథ అంటే కథలు పడకనే అది కాదు, చరిత్ర మారిపోతుంది. చిన్నప్పుడు మా అమ్మ నాన్న మస్తు ప్రేమగా ఉండేది అంటే భార్యలు వచ్చిన తర్వాత నిజమైన ప్రేమ ఏంటో కనబడుతుంది. ప్లస్ వాళ్ళ ప్రవర్తన, అల్లుళ్ళు వచ్చిన తర్వాత బిడ్డల కథ, చరిత్ర బయటపడుతుంది. హలో, బాల్యంలో ఉన్న ప్రేమ
పెద్దగా అయిన తర్వాత కథ మారిపోతుంది, అంటే చరిత్ర మారిపోతుంది, అటు ఇటు అవుతుంది, ఇటు అటు అవుతుంది. అలాగని తల్లిదండ్రుల యొక్క ప్రేమ స్వచ్ఛమైనది, అది దేవునికి అనుకూలమైనది అని అనుకోవద్దు. ఎవరు గంజి పోసి అటు ఇటుగా అదేమంటారు, అటు ఇటుగా మాట్లాడే వాళ్ళు కూడా ఇష్టమవుతుంది. ఎందుకు అంటే వాళ్ళు తిని పెడుతున్నారు, అన్ని సౌకర్యం ఇస్తున్నారు భౌతికంగా, కానీ వాళ్ళ వ్యక్తిత్వం సరిగా లేదనుకో, దేవుడు తల్లిదండ్రులు ఫేవర్గా ఉన్నా దేవుడు మాత్రం ఫేవర్గా ఉన్నాడు. ఎవరు దేవుడికి నీతిగా యథార్థంగా పద్ధతిగా సజ్జనులుగా దేవుడు కోరినట్టుగా దేవుడు ఇష్టపడిన భక్తి ఉందా వాళ్ళు ఆశీర్వదిస్తాడు. మీరు అనుకూలం ఉన్నా లేకున్నా. ఇప్పుడు యోసేపు పెద్ద కుమారుడికి అనుకూలం ఉన్నాడు, చిన్న కుమారుడికి అనుకూలం ఉన్నాడా? అయ్యా తండ్రి నువ్వు పొరపడుతున్నావు, నీ కళ్ళు కనబడతలేవేమో, నీ ఎడమ చేతుకున్నాడేమో పెద్దోడు, కుడి చేతుకున్నవాడు చిన్నోడు అంటే నాకు తెలుసులే అంటున్నాడు. మీరు చదవండి 48వ అధ్యాయం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. 10వ వచనం చదవండి, కొన్ని వాక్యాలు చదువుదా. 48వ అధ్యాయం. ఇశ్రాయేలు కన్నులు వృద్ధాప్యం వలన మందముగా ఉండెను గనుక అతడు చూడలేకపోయాడు. యోసేపు వారిని దగ్గరికి తీసుకొచ్చినప్పుడు అతడు వారిని ముద్దు పెట్టుకుని కౌగులించుకునేను. సరిపోయిందా? 10 అయిపోయిందా? అలాగనే 14, మనిషి పెద్దవాడైనందున ఇజ్రాయేలు ఇజ్రాయేల్ అంటే ఎవరు? యాకోబు, వారి పేరు ఇజ్రాయేల్ కదా. ఇజ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని మనిషి తల మీద ఎడమ చేతి ఉంచాను. అతడు యోసేపును దీవించి నా పితరులైన అబ్రహాము ఇస్సాకు ఎవరి ఎదుట నడుచుచుందరో ఆ దేవుడు నేను పుట్టిన మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించను ఆ దేవుడు, అనగా సమస్త కీడులో నుండి తప్పించిన దూత ఆమేన్. ఈ పిల్లలు ఆస్వాదించును గాక. ఆ పేరును నా పేరును అబ్రహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడును గాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురు గాక అని చెప్పాను. యోసేపు ఎఫ్రాయిము తల మీద తన తండ్రి కుడి చేయి పెట్టుట చూచినప్పుడు ఆ ఇష్టము కాకపోయాడు గనుక అతడు మనిషి తల మీద పెట్టించవలనని కుడి చేతిని తన తండ్రి చేయిని ఎఫ్రాయిము తల మీద నుండి ఎత్తి, నా తండ్రి అట్లు కాదు, ఇతడే పెద్దవాడు, నీ కుడి చెయ్యి ఇతని తల మీద పెట్టుమని చెప్పాను. ఆయన తండ్రి ఒప్పక, అది నాకు తెలియదు, నా కుమారుడా అది నాకు తెలియదు, ఇతడును గొప్ప జన సమూహమై గొప్పవాడవును, కానీ ఇతని తమ్ముడు మనిషి కంటే ఎఫ్రాయిం గొప్పవాడగును, అతని సంతానము జనములకు సమూహమగునని చెప్పాను. హల్లెలూయా. ఈ సంతానం అంటే అబ్రహాము ఇస్సాకు యాకోబు మా ఆశీర్వాదము. ఇదిగో యోసేపు ఆశీర్వాదం ఈ పిల్లలకు కలుగును కాక. వీళ్ళు గొప్ప విస్తరించి భూమి మీద విస్తరించి గొప్ప సమూహం ఉండు గాక. మంచిగా వినండి. హల్లెలూయా. జ్యేష్ఠత్వము ఇప్పుడు తండ్రిది యోసేపుది ఎవరికి వచ్చింది? ఇప్పుడు ఎఫ్రాయింకి వచ్చింది. ఎఫ్రాయింకి వచ్చినప్పుడు యాకోబు అంటాడు, ఇజ్రాయెల్ అంటాడు, నీకు ఒక భాగం ఎక్స్ట్రా ఇస్తాను.
జ్యేష్ఠత్వం ఉన్న వాళ్ళకి భాగం ఒకటి ఎక్స్ట్రా వస్తుంది తెలుసా? అందరికి ఒక్కొక్క భాగం వస్తే జ్యేష్ఠత్వం కలిగిన వారికి 2 భాగాలు వస్తాయి. హల్లెలూయా. యేసయ్య తొలిసూరుడు కదా, మనకందరి కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచింది. ఎందుకంటే ఆయన స్థానంలో మనందరినీ జ్యేష్ఠ ఫాలులో, ఆ ప్రథమ ఫాలులో, ఆ ప్రథమ సంతానములో, తొలిచూలి సంతానములు ఇంటి పెట్టాడు. 200 ఆశీర్వాదం అనుభవించడానికి. చెప్పండి హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. Double portion of the blessing you can get if you believe the God, if you believe the Jesus seriously with upright heart. Definitely you are received. You have the worthy to get the double portion of the blessings. Sure. Without any hesitate. సందేహం లేకుండా నీకు వస్తుంది. అది నిశ్చయం, తథ్యం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి 200 ఆశీర్వాదం మనకు వస్తుంది, భౌతికంగా, ఆధ్యాత్మికంగా. కాబట్టి ఆయన అట్లా గట్టిగా హృదయంతో పట్టుకోవాలి, ఆయన వాక్యం పట్టుకోవాలి. ఆయన వాగ్దానం గొప్పది. అయితే నీకు ఒక భాగం ఇస్తా అన్నాడు. అదనంగా చిన్న కుమారుడు పెద్ద కుమారుడిగా నేను ఆస్వాదించాను కదా, నీ జ్యేష్ఠత్వము. ఇప్పుడు చిన్న కుమారుడు కదా, చిన్న కుమారుడు అంటే చిన్న కుమారుడు పెద్ద కుమారుడుగా జ్యేష్ఠత్వము ఆశీర్వాదం పొందుకున్నాడు. ఇప్పుడు పెద్ద కుమారుడు చిన్న కుమారుడుగా అంటే చిన్నగా అయిపోయాడు. అంటే చిన్నవాడు పెద్దవాడు అయింది, పెద్దవాడు చిన్నవాడు అయిపోయాడు ఆశీర్వాదంతో. ఓకే, మరి చిన్నోడు కూడా అంటే పెద్దవాడు చిన్నవాడిగా ఉన్న అతనికి కూడా ఒక భాగం ఇవ్వాలి కదా దేవుడు. ఆ భాగమే ఇస్తానని చెప్పాడు. వృద్ధాప్యంలో ఉన్నాడు, దేవుడు ఇస్తాడు. ఆ తండ్రితో పలికిస్తున్నాడు, యాకోబుతో పలికిస్తున్నాడు దేవుడు. యోసేపు కాలంలో అది కనబడలేదు. ఈవెన్ ఆ ఆశీర్వాదం పొందుకున్నాడు మనిషి కూడా అలా పిల్లలు పొందుకున్నారండి ఆ భాగం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మాట ఎన్నటికి అర్థంగామో నీకు పిల్ల తరానికి అది ఆశీర్వకరంగా నెరవేర్పుగా చేస్తాడు. నువ్వు ఒకవేళ నీ ఆయుష్ నీకు ఉండకుండా కూడా నువ్వు కాలం గతించిన నీ ఆశీర్వాదం నీతో కొనసాగిస్తూ నీ పిల్లలకు ఆశీర్వాదం స్థిరపరుస్తూనే ఆయన నామం గణపరుచుకునే విధంగా నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి. చూడండి 22వ వచనం. నేను నీ సహోదరుల కంటే ఒక భాగము ఎక్కువగా ఇచ్చితిని. అది నా కత్తితోనూ నా వింటితోనూ అమోరీయుల చేతిలో నుండి తీసుకుంటుందని యోసేపుతో చెప్పాడు. ఈ వాక్యం మీద కొంచెము నిలబడండి విశ్వాసంతో. అంటే ఈ వాక్యము మీద ఒకసారి మనసు పెట్టండి. హల్లెలూయా. దీని వాగ్దానం ఎంత గొప్పదో చూడండి. ఈ అమోరీయులు ఎవరు? మళ్ళీ ఈ అమోరీయులు ఎక్కడి నుంచి వచ్చారు అంటే కానాను సంతతిలో ఒకటి కుమారులు. కానాను తెలుసు కదా. కానాను ఎవరి కుమారుడు చెప్పండి? అయిపోయింది గదరగోళ గయా. ఇవి దొరకకపోతే మరి భక్తి ఏం భక్తి? ఎన్నిసార్లు చెప్పబడ్డా? కూర్చొని మిగిలితే అయిపోతుందా? ఇవన్నీ గుర్తుండాలి కదా. ఎవరండి కానాను? ఎవరు? హాము కుమారుడు, శపించబడిన కుమారుడు హాము. నోహ కాలంలో గుర్తుపెట్టుకోవాలి. నోహకి ఎంతమంది కుమారులు? 3. ఎవరైనా చెప్పండి. షేము, హాము, యప్పేత్. గుర్తుండే మన పిల్లలు చూడండి. షేమ్ కొంచెం బండ గుర్తులు పెట్టుకోండి. షేము, హాము, యాపేత్. వీళ్ళిద్దరి ముగ్గురులో షేము దీవించబడ్డాడు, తర్వాత యాపేతు పర్వాలేదు. కానీ హాము శపించబడ్డాడు. తల్లిదండ్రులను అంటే ఎగతాళి చేసి వాళ్ళ పెంపకములో వారి లోటుపాటులు వ్యతిరేకం చేస్తే ఆ సృష్టికర్త ఆ దేవుడికి వ్యతిరేకంగా తీసుకొని ఆశీర్వాదం బదులుగా శాపం వస్తుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తల్లిదండ్రులు మంచిగా చూసుకునే విధంగా మనసు కలిగి
వారిని ఇష్టపడ్డా ఇష్టపడకుండా బాధ్యతగా దేవుడు మెచ్చే విధంగా, దేవుడి దృష్టికి నచ్చే విధంగా, మెచ్చే విధంగా చూసుకున్న ఆశీర్వాదం వస్తుందంటే సేమ్గా వచ్చినట్టు. అలా చెప్పండి. హల్లెలూయా. ఈవిడ హామీ కుమారుడు కానాను కదా, కానానుకు కొడుకులుతారండి. ఆ కొడుకులు ఒకడు ఎవరు? అమోరీ, సిదోను, తర్వాత ఇంకా చాలా, అంటే మిగతా కుమారులు ఉన్నారు కానానుకు. పెరిజీయులు, హివ్యులు మొదలైనటువంటి వాళ్ళు కుమారులు ఉన్నారు. ఈ అమోరీయుడు కూడా ఒకడు. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు వాగ్దానం ఇచ్చింది కదా, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు ఏమనిచ్చాడు? కానాను ప్రాంతం. కానాను అంటే ఏంటిది? కానాను వ్యక్తి యొక్క సంతానం నివాసం ఉంటున్నమాట. నివాసం ఉండి సృష్టికర్తకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారు. ఒక ధర్మం లేదు, ఒక న్యాయం లేదు, ఒక పరిశుద్ధత లేదు, ఒక క్రమం లేదు. విచ్చలవిడితనం, దేవుడు భరించలేనటువంటి విచ్చలవిడితనం అన్నమాట. ఆడోళ్ళు మొగోళ్ళు తెగించి బలత్కారం చేత పశువులతో మొగోళ్ళు, పశువులతో ఆడవాళ్ళు ఇట్లాగా సంభోగం చేసే ఆ ఘోరమైన వికృతి శ్రేష్టంలో అయిపోయారు. ఎక్కడ పడితే అక్కడ బొమ్మలు, అంటే విగ్రహాలని ఆరాధన చేస్తూ విచ్చలవిడిగా జీవిస్తున్నారు అనమాట. ఒక ధర్మం లేదు, ఒక దయ లేదు, ఒక మంచితనం లేదు, తగ్గింపు లేదు, కరుణ లేదు, అంతగా. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నేను కోరుకున్న స్థలంలో వీళ్ళు ఉంటున్నారు, వీళ్ళ అర్హులు కాదు. వీళ్ళ ప్రవర్తన చూసి, వీళ్ళ యొక్క హేయమైన కార్యాలు చూసి నాకు వామిటింగ్ కక్కొస్తుంది, అసహ్యం వస్తుంది. అందుకోసం వీళ్ళని విసర్జించి, వీళ్ళని తొలగించి, వీళ్ళని కొట్టేసి, వీళ్ళను ప్రాదోలి తన బిడ్డలను తన వాగ్దానముతో జన్మించిన వాడు, ఆధ్యాత్మికంగా వాగ్దానంతో జన్మించిన ఈ అబ్రహాము సంతానం వీరిక్కడ ఉండాలని ఐగుప్తు దేశం నుంచి అక్కడికి పంపించాడు. అందుకు ఈ ఆశీర్వాదం పొందుకున్న తర్వాత మళ్ళీ అన్యుల్లాగా చేస్తే, నేను ఎన్నుకునేది ఎందుకు? నేను రక్షించింది ఎందుకండి? మళ్ళీ అన్యుల్లాగా ప్రవర్తిస్తే, అన్యుల ఆచార ప్రకారంగా వాళ్ళకి అది తప్పనే, నాకు అసహ్యమని, నేను ఓర్చుకోలేను, నేను ఓరవలేను అనుకుంటున్నాను, నేను వామిటింగ్, నేను ఉమ్మేస్తున్నాను. వీళ్ళని అందుకోసం విసర్జించి వారిలో నేను ఏరుకోని నేను ఏర్పరచుకునే విధంగా మనం జీవించాలి. ఆయన మాటగా, ఆయన మాటలో, ఆయన కృపను బట్టి, ఆయన ఇచ్చిన వాగ్దానము మనం అనుభవించే విధంగా పరిశుద్ధాత్మ చేత వాక్యం ఏమైతే మనకు తెలియజేస్తున్నా ఆ వాక్యానికి అనుగుణంగా జీవించటకు ప్రార్థన చేస్తే దేవుడు సాయం చేస్తాడు. అలా చెప్పండి. హల్లెలూయా. ఈ యొక్క భాగం ఇస్తాడని చెప్పాడు. ఆ భాగము మనిషికి ఇస్తాడు. ఆ మనిషి భాగమే ఎవరిదండి? కానాన్ ప్రాంతాల్లో ఏ కుమారుంది? కానాన్ కుమారులు ఏ కుమారుంది? అమోరీయులు. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో యాకోబు ద్వారా, అట్లా ఎగ్జాక్ట్ ఆ భూభాగము మనిషి గోత్రానికి చెందింది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. లూకా సువార్త 1వ అధ్యాయము 37. దేవుడు చెప్పిన మాట అది ఎన్నటికీ నిరర్థకం కాదు అని దూత అన్నాడు మరియమ్మతో. చదవండి 37. దేవుని మాట ఎన్నటికీ నిరర్థకం కాదని. లూకా, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్థకము కానేదని ఆమెతో చెప్పాను. ఎవరు ఆమెతో చెప్పాడు? దేవదూత, గాబ్రియెలు దూత మరియమ్మతో చెప్తున్నా. దేవుడి మాట ఎన్నటికీ అర్థం కాదు. ఆ మాటను గౌరవించినప్పుడు, ఆ మాట నిశ్చయతగా హృదయంలో పట్టుకున్నప్పుడు అది అవునని ఆమెను అంటాడు దేవుడు. అవునని కాదన్న దేవుడు కాదు. ఆమె అది తదాస్తు, నువ్వు గట్టిగా పట్టుకుంటున్నావు నా మాటను కనుక ఆ మాట యొక్క ఆశీర్వాదం నీకు ప్రాప్తింపజేస్తాడు, నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. పడి హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనిషికు కాలము జరిగిన కొలది వీళ్ళ అరణ్యంలో 40 సంవత్సరాలు శ్రమల పాలై దేవుడిచ్చిన వాగ్దానం పొందుకున్నారండి. ఎవరు? ఎంత శ్రమలు వచ్చినా దేవుడిచ్చిన మాట నిరర్థకం కాలే. ఆ శ్రమలో దేవుడి మాట వినే వారందరికీ ఏమి ఇచ్చాడు? మాట తప్పకుండా, మనమే తిప్పకుండా
దేవుడు తన మాటని స్థిరపరిచాడు. అవునాక చూడండి, సంఖ్యాకాండము 32 అధ్యాయము. సంఖ్యాకాండము 32 అధ్యాయము. త్వరగా హల్లెలూయా. ఓకే, 33 చదవండి. అప్పుడు మోషే వారికి, అనగా గాదీయులకును రూబేనీయులకును యోసేపు కుమారులైన మనష్షే అర్ధగోత్రపు వారికి వినండి. అర్ధగోత్రపు అన్నాడు. ఇంకో అర్ధగోత్రపు ఎఫ్రాయిము ముందు భాగం ఇచ్చాడు. అంటే మధ్యధర సముద్రం ముందే మహాసముద్రపు ఆ సముద్ర తీరాన ఎఫ్రాయిం పైన ఇచ్చాడు. తర్వాత కింద దానుకి ఇచ్చాడు. అర్ధగోత్రం, దాను కూడా అర్ధగోత్రం. ఎఫ్రాయిము పైన మనిషి అర్ధగోత్రం. మిగతా అర్ధగోత్రం ఇప్పుడు చదవబడిన అర్ధగోత్రం ఏం తెలుసా? యోర్దాను నది ఎట్లుంటదంటే ఆ భూభాగం సెంటర్లో ఉంటది అనమాట. పైన కిన్నెరైతు సరస్సు అని ఉంటది. కిన్నెరైతు అంటే గలిలే సముద్రం ఉంది కదా, అది ఇప్పుడు కొత్త నిబంధన గలిలే సముద్రం. ఆ సముద్రం నుంచి పాయలుగా ఒక నది ప్రవహిస్తుంది. ఆ నది పేరు యోర్దాను నది. ఆ నది ఎక్కడికి పోతుంది అంటే మృత సముద్రానికి పోతుంది. సాల్ట్ సీ అంటారు, ఉప్పు సముద్రం. అంటే మిగతా సముద్రాల కంటే ఉప్పు ఎక్కువగా, లవణం ఎక్కువ ఉంటుంది. అది కనుక తాగుతుంది, చచ్చిపోతుంది దెబ్బకు. అది మునుగరు, తేలుతారు అనమాట. మృత సముద్రం దీన్ని బట్టి రాలేదు. ఆ సముద్రము ఆ పైనుంచి దారా ఉన్నదే నది. ఆ నది అంతా తీసేసుకుంటుంది, కానీ ఇంకోటి దానికి ఇంకోటి బయటికి పోవటానికి లేదు. ఇక అలానే ఎంత నీళ్ళు వచ్చినా అందులోనే ఉంటుంది అనమాట. ఆ నీళ్లను అట్లనే స్టోర్ చేసుకుని అక్కడనే కదలక మెదలక దాంట్లోనే ఉన్న తత్వాన్ని బట్టి మృత సముద్రం అన్నారు. ఆ సముద్రము మృతమైపోయింది, అక్కడనే ఉంటుంది. ఇక అది ఎక్కడ తీసుకుంటది కానీ పాయలుగా ఇంకో నదిగా ఇంకా ఎక్కువ ఇంకా వేరే కాడికి పారదు. హల్లెలూయా. కనుక ఈ ఉప్పు సముద్రం అనేది డెడ్ సీ ఎటుపక్క తూర్పు పక్క, డెడ్ సీకి తూర్పు వైపున పక్క పొంటి రోబేలకు ఇచ్చాడు, పైన గాదిలోకి ఇచ్చాడు. ఆ పైన తూర్పు సైడ్ యోర్దాను సైడ్గా మనష్షే కుమారులకు ఇచ్చాడు. హల్లెలూయా. అది అంతకు ముందు ఏ ప్రాంతం? అది అంతకుముందు ఎవరిని? కానాని కుమారులు. ఏ కుమారుడు ఉన్నాడు అక్కడ? అమోరీయులు ఉన్నారు. అమోరీయులను తీసేశాడు. అమోరీ రాజును హతమార్చాడు. ఎందుకంటే యాకోబు అన్నాడు కదా, నా కత్తి చేత, నా విద్య చేత అతని నుండి నా ఒక భాగం తీసి మనష్షేకి, నీ కుమారుడికి ఒక భాగం ఇస్తున్నాడు. అది నెరవేర్చాడండి. అలా చెప్పండి, చదవండి. అమోరీయుల రాజు అయిన సీహోను రాజ్యమును, బాషాను రాజు అయిన ప్రాంతపురము చుట్టూ నుండు ఆ దేశపురములను ఇచ్చాను. 39 చదవండి. మనిషి కుమారులైన మాకీరు, అంటే మనిషి కుమారుడు మొదటి పేరు మాకీరు. అతని కుమారుడి పేరు గిలాతు బాగా ప్రసిద్ధి పొందింది. గిలాత్ ఆ ప్రాంతం పేరు. ఆయన మనవడి పేరు అక్కడ పెట్టబడ్డది, గిలాత్. ఆ ప్రాంతం పేరు గిలాత్ మీదికి పోయి దాన్ని పట్టుకొని దానిలో ఉన్న అమోరీయులను, వీరికి దేవుని మాటగా, పరిశుద్ధంగా, న్యాయంగా, నిబంధనగా దేవుడు కోరుకున్న పిల్లలకు దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. దీనికి ఆయాసపరిచిన పిల్లలకు వదిలిపెట్టాడు. ఆ దయ్యం పిల్లలు అలా వెళ్ళగొట్టి వీళ్ళకు ఇచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ కత్తిని వింటే ఎందుకన్నాడు? వీళ్ళు యాత్ర చేసేటప్పుడు అనుమతి ఇవ్వలే. వీళ్ళు ఎవరిని దేవుడు కావాలని కయ్యం పెట్టుకోమనే దేవుడు కాదు. మన దేవుడు సమాధానం కోరుతాడు. ఎప్పుడు కానీ సమాధానం కోరుతాడు. సాధ్యంత వరకు నీకు అందరికీ సమాధానం కలిగి జీవించమంటాడు. అందరితో కలిసి సమాధానం నిలుపుకోకుండా నీవు దేవుడి వాక్యానికి నడిపింపుకు అడ్డగించిననుకో చూసుకుంటా ఓవర్కమ్ అంటాడు.
అవసరం లేదు. సమాధానం కోరుకుంటున్నావు కానీ వాడు సమాధానం నీతో ఏకీభవిస్తలేడు కదా. సమయం వచ్చినప్పుడు నేను చూసుకుంటా అంటాడు. అట్లనే యాత్ర చేసేటప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు తన సమాజము యోర్దాను ముందు కదా ఎర్ర సముద్రం దాటి ఎరణ్యంలో వచ్చున్నప్పుడు అన్ని చుట్టుపక్కల రాజ్యాలు ఉన్నాయన్నమాట. ఏ రాజ్యమైనా వీళ్ళకి పోకుండా సంధియకుండా ఉన్నాయన్నమాట. అప్పుడు ఆ పొలిమేర మాకు ఒక అవకాశం, మీ పొలిమేర మీ పంటను, మీ పశువులను, మీ మనుషులు ఏ మాత్రం మేము అన్నాం, మీ బావిలు కూడా నీళ్ళు దొరకు. ఒకవేళ తోడుకున్న మీ పంటలు ఏదైనా తింటే దానికి మేము ఓలి ఇస్తాం. ఓలి అంటే డబ్బులు ఇస్తాం, పైసలు ఇస్తాం, పైకం ఇస్తాం, రూకలు ఇస్తామని చెప్పారు. ఎవరు ఒప్పుకోలే. అప్పుడు నాలుగు చుట్టూరుగా చూసినప్పుడు నాలుగు దిక్కులు వాళ్ళు అట్లా నిర్బంధించినప్పుడు అప్పుడు ఆమోరీలు కనబడ్డారు అనమాట. ఆనాడు దేవుడు వాగ్దానం ఇచ్చాడు కదా యాకోబు ద్వారా యోసేపు సంతతికి మనిషికి ఒక భాగం ఇస్తాను. అప్పుడు యుద్ధానికి కాడుదున్నాను. ఈ వాక్యం అంతా బైబిల్ మొత్తం చదివితే, అంటే ఈ యొక్క ఉపదేశ కాండం ఆది కాండం నుంచి ఉపదేశ కాండం చదివితే మీకు కొంచెం అవగాహన కలుగుతుంది. ఇంకా మొత్తం బైబిల్ చదివితే అద్భుతం జరుగుతుంది. ఈ వాక్య సారం సత్యము. కొంచెము ఒక అధ్యాయం చదివితే, ఒక పుస్తకం చదివితే అయిపోయిందని కాదు, అన్ని అధ్యాయాలు చదవాలి, అన్ని పుస్తకాలు, అన్ని అధ్యాయాలు. అప్పుడు సారం మీకు అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు వాగ్దానము మనిషి లేకుండా మనిషికి ఇచ్చాడు. మనిషి సంతతిలో ఒక కుమారులు లేరు, 4 అమ్మాయిలు. ఆ 4 అబ్బాయిలకు ఆ రోజు అబ్బాయిలతో సమానము భూభాగం పంచిపెట్టిన చరిత్ర మనుష్య గోత్రంలో ఉంది. అది ఇప్పటి న్యాయశాస్త్రము అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు కూడా ఉండాలి, ఆస్తి హక్కు, భూమి హక్కు అని చెప్పి ఇప్పుడు మొన్న సుప్రీంకోర్టు మనకిచ్చి కట్న కానుకలతో అమ్మాయి వేరే పరాయి ఇంటికి ఇచ్చినప్పుడు ఆ ఇంటికి ఆమె కదా, ఆడపచ్చు అక్కడ ఆమె కదా, ఇక్కడ కాదు కదా అన్నారు. కానీ ఇప్పుడు కొడుకులైనా కూతులని సమాన హక్కుదారులు. అప్పుడు మోషే గోత్రములో ఈ వివాదం వచ్చినప్పుడు మోషే దేవుని దగ్గర అడిగితే కొడుకులతో సమానంగా బిడ్డలకు పంచిపెట్టారు. ఇది బైబిల్ సత్యము. ఎప్పటికైనా బైబిల్ యొక్క న్యాయమైన శాస్త్రము అన్ని మత గ్రంథాల్లో అన్ని దేశాల్లో ఉన్నటువంటి వారి ధర్మములో లెక్కించబడాల్సిందే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ కాన్స్టిట్యూషన్ బుక్ లో రావాల్సింది చేర్చబడేది. అందుకోసమే అంబేద్కర్ అన్ని దేశాలు, అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా, ఇవన్నీ గ్రంథాలు కాన్స్టిట్యూషన్ బుక్ లో మంచి అన్ని పేరించి మా దేశంలో భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలంటే ఇవన్నీ ఎక్కడ అనుకూలంగా, న్యాయంగా, నిష్కలంకంగా, పక్షపాతం లేకుండా అందుకు సమానత్వంగా ఉన్నటువంటి ఆ శాస్త్రాలన్నీ పొందుపరిచి కూర్పు చేసినదే భారత రాజ్యాంగ నిర్మాణకుడు బిఆర్ అంబేద్కర్. హల్లెలూయా, దాదా సాహెబ్ అంబేద్కర్. అందుకోసం అంబేద్కర్ గొప్పగా దీవించారు. అంటే ఘనంగా ప్రజలు మరి అణగారిన వారు, నిమ్మకులస్తులు, లేకపోతే అన్యాయం చేయబడ్డ వారు, బడుగు బలహీన వర్గాలు వాళ్ళకు దేవుడుగా అభివర్ణిస్తారు, ఆయనకు చూసుకుంటారు, గౌరవిస్తారు, పూజ కూడా చేస్తారు. అది వేరే విషయం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పటిదాకా ఉన్నది అన్ని దేశాలకు గౌరవపదం ఉన్నదంటే భారత రాజ్యాంగం బట్టే. లేకపోతే ఏ మతమైనా ఒక దిక్కే చూసి అంత ఆగమాగ జగన్నాథం అవుతుండే. మనం ఇప్పటికీ ఆగమాగ జగన్నాథం అవుతుండే. ఎందుకు? ఒకే మత, ఒకే ధర్మం అని చెప్పి మొత్తము ఇబ్బంది పాలవు చేస్తున్నా. ఒక క్రిస్టియన్, ఒక మిలిటరీ వ్యక్తిని సుప్రీంకోర్టు ఏం చేసింది? తీసేసింది. 1999లో 2019లో ఆ కేసు వేసారనమాట. అంటే నువ్వు క్రిస్టియన్ అయి ఉండి అన్ని మతాలు గౌరవించాలి. అవును, గౌరవించినప్పుడు సెక్యూరిటీ కాలినప్పుడు రామ భక్తుల రామ జన్మభూమి అంటే శ్రీరామనవమి అన్నప్పుడు అక్కడికి మేము బందోబస్తుగా వెళ్తాం, చూస్తాం, అని చేస్తాం. ప్రభుత్వం లాంఛన ప్రకారం, ప్రభుత్వం అధికారపూర్వకంగా మేము వెళ్తాను యాజ్ ఎ డ్యూటీ. కానీ వాళ్ళు ఏం చేసేది? ఆ శ్రీరాముని యొక్క పూజల పురస్కారాలు కూడా చేయమంటే నేను ఎలా చేసేది? నా భక్తి వేరు, నా విశ్వాసం వేరు, మీ భక్తి వేరు అని అన్ని సామ్యాలన్నా. అప్పుడు
ఏ మతం అయితే ఇబ్బందికి చూస్తున్నారో మైనారిటీ మతస్థులను, వాళ్ళు కేసేస్తే జిల్లా కోర్టు అదే చెప్పింది, హైకోర్టు అదే చెప్తే, సుప్రీం కూడా అదే. అంటే పూజలు చేయాలట. పూజ ఎలా చేస్తారు? నా విశ్వాసం లేదు కదా. అంటే నువ్వు నీ కింద ఉన్న వాళ్ళు కొంతమంది హిందువులు ఉంటారు కదా, మరి వాళ్ళను గౌరవించే విధంగా, వాళ్ళను ధైర్యపరిచే విధానంగా నువ్వు పూజ చేయాలి. ఇదే ఇక్కడిది వ్యక్తి స్వాతంత్రం లేకుండా ఏందండి. అన్ని పూజ సామాగ్రిని అన్ని ఇస్తాడు, అన్ని సమకూరుస్తాడు, అంతా ఉంటది, వాళ్ళ మీతో ఉంటారు. కానీ మనస్ఫూర్తిగా పూజ చేయమంటే చేయలేరు కదా. ఎవరు నమ్ముకున్న వాళ్ళదే చేస్తారు కదా. ఇక్కడ పోయింది. సో ఇట్లా పోతుంది అనమాట. ఈ న్యాయశాస్త్రం కూడా మెల్లమెల్లగా మనుషులను బట్టి దానిలో ఉన్న సారం పోతుంది, అక్షరంతోనే వాదించే విధంగా అవుతుంది. అందుకోసం బైబిల్ కూడా చెప్తుంది, అక్షరం చంపేస్తుంది కానీ ఆత్మ, ఆ సారం ముఖ్యం మనల్ని బ్రతికించడానికి. అదే న్యాయం, అదే సత్యం, అదే ధర్మం, అదే క్రమం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ లోకము అన్యాయమే కదా. అన్యాయస్తులే పరిపాలించడం అన్యాయం అంటే. దేవుడికి విరుద్ధ, సృష్టికర్తకు విరుద్ధంగా సృష్టమును మొక్కే వాళ్ళు ఇళ్ళనే చెప్పకపోతే మరి ఇదే శాసనం కాకపోతే ఎంత మంచి శాసనంలో ఉన్నా వక్ర బుద్ధితో ఇలానే జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనిషి కుమారులకు భాగం వచ్చేసింది. హల్లెలూయా. ఇంతకు ఈ భాగం అయిపోయింది కదా, మనిషికి ఇవ్వడదు కదా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు దేవుడికి వ్యతిరేకంగా జీవించి వాళ్ళు లోకమంతటా విస్తరించబడ్డారు, వాళ్ళు పంపబడ్డారు, వాళ్ళు దేవుని సన్నిధిలో నుంచి దూరం అయిపోయారు. అయితే యాకోబు ఆశీర్వదించాడు కదా, నీ పిల్లలు భూదిగంతల వరకు విస్తరిస్తారు అన్నాడా లేదా? విస్తరించినప్పుడు ఏం కావాలి అంటే వీళ్ళకు అవిధేయతగా రాజ్యముగా రాను రాను ఇజ్రాయెల్ దేశము అష్షూరు వాళ్ళు చెర తీసుకుపోయారు. ఆ యొక్క హోషేయ 19వ రాజు సమయమున అష్షూరు రాజు వాళ్ళు తీసుకుపోయారు ఆ జనాభాను. అలాగనే బబులోనేమో యూదా రాజ్యము రెండుగా డివైడ్ అయినప్పుడు ఇజ్రాయెల్ దేశము యూదా దేశము రెండు బానిసలు అయిపోయారు. కొందరు మాత్రం వదిలిపెట్టబడిన వారు మాత్రము యెరూషలేముకి వచ్చారు. ఇది పెద్ద సబ్జెక్ట్, బట్ నేను గృహకుడిగా చెప్తాను వివరించి అన్ని వాక్యం ద్వారా. సమయం బాగా అవుతుంది కాబట్టి నేను దాటవేస్తున్నాను. అయితే వీళ్ళకు మరింతగా జటిలమైన ఎప్పుడొచ్చిందంటే, క్రీస్తును సిలువకు అప్పచెప్పారు. అప్పుడు వీళ్ళకు బాగా దోషం వచ్చింది అన్నమాట. దేవుడి కోపం వాళ్ళ మీద బాగా వచ్చింది. ఇతన్ని నిరాకరించింది కదా, ఆ శాపము, ఆ అనుగ్రహము, ఆ దోషము ఇజ్రాయెల్ ప్రజలు యూదులకు వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడు అందరూ యేసు ప్రభు సిలువలో బలియాగమై కొనిపోబడిన తర్వాత 70వ సంవత్సరం, క్రీస్తు శకం 70వ సంవత్సరము రోమా రాజు అయినటువంటి టైటస్ మొత్తం ఇజ్రాయెల్ ప్రజలందరూ ఉచ్చకొత్త కోసాడు, అంటే హతమార్చాడు. వారి దేవాలయాలను, వారి ఇళ్లను అగ్ని చేత కాల్చి ఆ కత్తి చేత పడగొట్టి అందరిని చెదరగొట్టాడు. ఉరుకుతే బతికిరన్నమాట. అప్పుడు దేశం నలుమూలలా విస్తరించబడ్డా చెదిరిపోయారు. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చబడే విధంగా ఆయా ప్రాంతం చెదిరిపోయారు. మనిషి గోత్రం, గాదు గోత్రం, నఫ్తలి గోత్రం, దాను గోత్రం, ఎఫ్రాయిం గోత్రం, అషేరు గోత్రం, ఇసకారు, జబులోను, సిమియోను, రూబేను, యూదా అందరూ విస్తరించబడ్డారు, తరగబడ్డారు. కానీ ఇజ్రాయెల్ ప్రజలు ఒక దేశంగా ఎప్పుడు ఫామ్ అయ్యారండి? 1948 మే 14th వాళ్ళ స్వతంత్రం వచ్చింది. మనకు వచ్చిన ఒక సంవత్సరానికి వచ్చింది వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళ భూభాగానికి వస్తున్నారు ఏటేటా. ఇప్పుడు ఏటేటా వస్తున్నారు కానీ కొంతమంది అట్లే ఉండిపోతున్నారు. ఇక ఈ దేశంలో మేము పూర్వం నుంచి ఉన్నాము కదా, తాతల నుంచి అని ఉన్నారు. అలాంటి వారి కొరకు భద్రత లేదని చెప్పి వాళ్ళ గూఢచర్య ఉంది కదా, స్పై, మొసాద్, వాళ్ళ ద్వారా ఎక్కడెక్కడ వాళ్ళు ఉన్నారో వాళ్ళ సంబంధి, వాళ్ళ వంశీయులు వాళ్ళు కనిపెడుతూనే ఉన్నారు అన్నమాట.
ఎక్కడ చూసినా దుష్టుడు యొక్క ప్రేరేపణతో అన్ని మతాలు వాళ్ళు ఏం చేస్తున్నారు? యూదులను హింసిస్తున్నారు. హల్లెలూయా. ఇప్పుడు మాకు అర్థం కాని విషయం ఏంటంటే, యూదుడు అంటున్నావు ఏంది అంటే, దేవుడు అన్నదమ్ముల కంటే యూదుడు ఎక్కువ హెచ్చిస్తాడన్నాడు కదా. ఆ యూదులు అందరూ ఒక యూదా గోత్రమే కాదు, మనిషి గోత్రం కలిసిపోయింది. అంత్య దినాల్లో జెబులూను కలిసిపోయింది, నఫ్తలి కలిసిపోయింది, దాను కలిసిపోయారు, అషేరు కలిసిపోయారు, రూబేను, అందరు కలిసిపోయారు. ఇప్పుడు మొత్తం యూదా దేశం అంటున్నారు, యూదులే అంటున్నారు. దాంట్లో మనిషి గోత్రం వాళ్ళు ఉంటారు, అన్ని గోత్రాలు ఉంటారు. కానీ పైకి మాత్రము యూదా గోత్రాన్ని హెచ్చిస్తా అన్నాడు కదా. అన్నదమ్ముల పేర్లే యూదా పేరైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అన్ని గోత్రాల కంటే యూదా సంతానము దేవుడికి యోగ్యంగా ఉంది కాబట్టి దేవుడు యెరూషలేమును కోరుకున్న, సియోను కోరుకున్న ప్రాంతంలో యూదులను కోరుకుని వాళ్ళు ప్రసిద్ధి చేశాడు. ఎందుకంటే వాళ్ళలో ఒక ప్రముఖుడు యేసయ్య జన్మించినప్పుడు ఇంకా యూదా గోత్రం ప్రసిద్ధి అయిపోయింది. వాళ్ళు ఒప్పుకోకుండా ఆ పేరును బట్టి, యేసయ్యను బట్టి ఆ గోత్రము భౌతికంగా గొప్ప హెచ్చయింది. అన్ని గోత్రాలన్నీ తనలో ఇముడ్చుకుందన్నమాట యూదా గోత్రం. ఇప్పుడు అన్ని గోత్రాలు యూదా గోత్రం అయిపోయింది. మీకు ఇప్పుడు అర్థం కావాలి. హల్లెలూయా. వాక్యాల ఆధారం ఉంది, చదివించడానికి కొంచెము సమయము ఎక్కువ అవుతుంది. హల్లెలూయా. కనుక మేలు వాక్యాలు చదివిస్తా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహెజ్కేలు 37 యెహెజ్కేలు 37 అధ్యాయము 19. రెండుగా దేశాలు విడిపోయినాయి కదా. ఉత్తర ప్రాంతం ఇజ్రాయెల్ దేశం 10 గోత్రాలు, దక్షిణ దేశము యూదా గోత్రము, బెంజమిన్ కలిపి యూదా దేశం అన్నారు కదా. ఈ రెండు దేశాలు అంత్య దినాల్లో రెండుగా ఉండదు, ఒకటిగా ఉంటదని ఉపమానం అంటే ప్రవచనంగా చెప్తున్నాడు యెహెజ్కేలు ప్రవక్త ద్వారా. ఓకే, చదవండి. ఆ రెండు తునకలంటే రెండు కర్రలు వేరువేరుగా విడవబడితే అది ఒక్కొక్క తునక అని చెప్తున్నాను అనమాట. ఈ రెండు వేరు ఉన్నాయి. ఇప్పుడు ఒకటిగా అతుకు పెట్టి ఒక యూదా దేశంగా మారిపోతా అంటున్నాడా. ఆ రెండు తునకలను వారి సమక్షమున దాన్ని చేత పట్టుకొని ఇట్లా నువ్వు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఎఫ్రాయిము చేతిలోనున్న తునక అనగా, ఎఫ్రాయిము జ్యేష్ఠుడు కదా. జ్యేష్ఠుడు కాబట్టి ఉత్తర దేశములో జ్యేష్ఠుడు ఆయన వారి వంశంలో మొదటిగా ప్రారంభించే రాజ్య పరిపాలన. ఓకే, రాజ్య పరిపాలన తర్వాత అందరూ ఆయా గోత్రాలు ఎవరికి అనుకూలం ఉంటే వాళ్ళకి దేవుడు రాజ్యము అప్పచెప్పాడు. యూదా దేశం మాత్రం యూదులే, బెంజమిన్ గోత్రం కాదు, యూదులే మరి యూదా రాజుగా చేశారనమాట. దావీదుతో స్టార్ట్ చేసి ఫస్ట్ బెంజమిన్ గోత్రమే సౌలు, ఆ మొదటి రాజు తప్ప మిగతా రాజులందరూ యూదులే. దావీదు నుంచి స్టార్ట్ అయ్యి హల్లెలూయా. బబులోను కొనిపోబడే వరకు యూదుల రాజ్యమే. సిద్కియా 20వ రాజు సిద్కియా. రెహబాము డివైడ్ అయినప్పుడు మొదటి రాజు అయితే యూదా దేశానికి రెహబాం సొలొమోను కుమారుడు. అతనితో మొదలుకొని 20 రాజులు అంటే 20వ రాజు ఎవరు? సిద్కియా వరకు యూదులే పరిపాలించారు. హల్లెలూయా. అప్పుడు బబులోను కొనిపోబడ్డది, ఆ సమయంలో చెరపట్టబడ్డది. ఓకే, వీళ్ళు చెరపట్టబడ్డ తర్వాత ఇక కొలిక్కి రావట్లేదు అనమాట. ఒక సమూహంగా ఈ అన్ని రాజ్యాలు, ఈ 12 గోత్రాలు ఒక సమూహంగా ఏర్పడలేదు. ఇది అంత్య దినాల్లో ఏర్పడుతుందట. చూడండి, ఎఫ్రాయిం చేతిలోనున్న తునక అనగా ఏ తునక మీద ఆ ఇజ్రాయెల్ పేర్లు అందరూ అంటే 10 మంది పేర్లు, ఆ తోటి వారి పేర్లను నేను ఉంచుతున్నా. యోసేపు అను ఆ తునకను, యూదా వారి తునకను నేను పట్టుకొని ఒక్కటిగా జోడించి నా చేతిలో ఏకమైన తునకగా
దీని సాదృశ్యం ఏం దశ ఉపమాన రీతిగా ప్రవచన వాక్యము ఒక్క రాజ్యంగా చేస్తారు, అది యూదా రాజ్యంగా. ఇప్పుడు బెంజమీను మనిషి అందరూ దీని కిందకి వచ్చేస్తారు, ఈ గోత్రం కిందకే విడిపోతారు. అలా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మన దేశంలో ఒక మనిషే బెనాయ మనిషి అనే గోత్రం ఉందన్నమాట. సో ఇప్పుడు తరచుగా మీరు చూస్తున్నారు, మొన్న ఇజ్రాయెల్ ప్రజలు క్యాబినెట్ మీటింగ్ జరిగింది బెంజమిన్ నాయకత్వం ద్వారా. ఏమన్నంటే మన దేశస్తులు, మన పౌరులు చెదిరిపోయిన అప్పుడెప్పుడు 2000 సంవత్సరాల క్రితం, 2700 సంవత్సరాల క్రితం అషూరు చెరపట్టే, ఫస్ట్ అషూరు సామ్రాజ్యం చెరపట్టారు, తర్వాత బబులోను చెరపట్టారు, తర్వాత టైటస్ అనే రోమారాజు మొత్తం చెరపట్టబడ్డారు, చెదిరిపోయారు. అప్పుడు చెదిరిపోయిన వాళ్ళు, భూమి నలుదిక్కులో చెదిరిపోయిన వాళ్ళు ఇప్పుడు పోగు చేసే విధంగా దేవుడు వాగ్దానం ఇచ్చింది కదా. ఎజ్కియా వాగ్దానం ఉంది, ఇర్మియా వాగ్దానం ఉంది. ఇర్మియా గ్రంథం చదవండి, ఇర్మియా 30వ అధ్యాయము 3వ వచనం చదవండి. రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునకు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును నా స్వాధీన పరుచుకున్నట్లు నేను వారిని తిరిగి రప్పించేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను మీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకంలో రాసుకుంటుంటే గుర్తుంటది, మనం ఎప్పుడు మర్చిపోతాం. అందుకోసం వాక్యం చెప్పేటప్పుడు రాసుకోమని. ఎందుకే అవి అవునా కాదా, ప్రవచన వాక్యం ఇది అవునట్టుగా ఉండదా కాదన్నట్టుగా ఉంటుందా? ఈ వాక్యాలు అందుకోసమే రాసుకోమని చెప్తాను. మీ హృదయం గుండెల మీద రాసుకోవాలి. ఒకవేళ మర్చిపోయే విధానం ఉన్నప్పుడు పుస్తకాలు రాసుకోవాలి. ఎప్పటికైనా ఆ వాక్యము అవునట్టుగానే నెరవేర్పుగా ఉంటుంది. ఏ ఒక్క మాట నిరర్థకము కానేరదు దేవుని మాట. హల్లెలూయా. 2700 సంవత్సరాల తర్వాత ఇప్పుడు నెరవేర్చబడుతుంది అన్నమాట. నెరవేర్చబడుతూనే ఉంది. వాళ్ళ స్వతంత్రం వచ్చిన కాడి నుంచి 48వ సంవత్సరం నుంచి 1948 స్వతంత్రం వచ్చిన తర్వాత అనేకులు ఏటేటా సమూహం వస్తూనే ఉండే 4 దిక్కుల నుంచి. మొన్న ఆదివారం క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. తప్పక ఎక్కడ మన పౌరులకు భద్రత లేదు, ఏదికే రండి, మేము మీకు చదివిస్తాం, మీ పిల్లలకు మేము చూపిస్తాం, మీ హాస్పిటల్కి ఏదైనా ఇబ్బంది అయితే మేము చూసుకుంటాం. అక్కడ ఎందుకు మీరు ఇబ్బంది పడుతున్నారు? మిమ్మల్ని ఒక పురుగులాగా చూస్తున్నారు, మిమ్మల్ని ఒక అంటరాని వారిగా నిరాకరిస్తున్నారు, ధృవీకరిస్తున్నారు. అవును కదా. మనిషి గోత్రం ఒకటి వచ్చింది తాతల కాలం, పూర్వం చెదిరిపోయి ఎడికి వచ్చింది. మణిపూరు ఇంకా మిజోరాం ఆ సరిహద్దుల్లో కుకీస్ తెగుల్లో ఉన్నటువంటి బెనాయా ట్రైబ్స్. అంటే బెనాయా అంటే ఏంటిది? కొండల్లో గుహల్లో నివసించేవారు అన్నమాట. ఆ మనిషి గోత్రం ఇప్పుడు బయటకు వస్తుంది అన్నమాట. కొంతమంది యేసుప్రభుని నమ్ముకున్నారు, కొంతమంది అట్లనే ఉన్నారు మనిషి గోత్రం. ఇప్పుడు వాళ్ళకు మన అల్లర్లో చాలా మంది చనిపోయారు ఈ మనిషి గోత్రంలో. అంటే చాలా మంది గాయపడ్డారు, చాలా మంది హింసింపబడ్డారు, కొంతమంది చచ్చిపోయారు. కాబట్టి ఇండియాలో కూడా నీకు భద్రత లేదు. రండి, అన్ని దేశాల కంటే ఇండియా సేఫెస్ట్ ప్లేస్. కానీ అది కూడా అల్లరి కలుగుతుంది. ఇక అక్కడ అల్లరి కలుగుతుంది, మీరు ఎక్కడ ఉంటారు? ఇక తలదాచుకోండి. మా దగ్గరకు రండి, మా ప్రజలు మీరు మాతో సమానంగా మేము చూసుకుంటాం. మనం అందరం ఒక దేశం, ఒక తండ్రి పిల్లలము, వాగ్దాన పిల్లలము, అబ్రహాము పిల్లలము. రండి, హల్లెలూయా. అబ్రహాము ద్వారా ఆశీర్వదించిన పిల్లలము, ఇస్సాకు ఆశీర్వదించబడిన పిల్లలము, యాకోబు ద్వారా ఆశీర్వింపబడిన పిల్లలు. మనిషి యాకోబు ద్వారా దీవించబడలేదా? ఆ భాగము ఇప్పుడు వస్తున్నారు. ఎక్కడ? 5,000 మంది, 5,800 మంది ఉన్నారు. వచ్చే సంవత్సరాలు కొంతమంది. ఈ 5 సంవత్సరాల్లో 2030 సంవత్సరాల కల్లా మనిషి గోత్రం అంతా అడిపోవాలి. సన్నాహాలు, వాళ్ళకి బడ్జెట్ కూడా 90,000 షెకెల్. షెకెల్ అని తెలుసా? వాళ్ళకి కరెన్సీ షెకెల్, మనమే రూపీస్.
వాళ్ళు షకీల్ అంటారు. అన్ని బడ్జెట్ కేటాయించారు. ఆ దేశం నలుపూలలో చెందిపోయిన వారికి బడ్జెట్ కేటాయించారు. వాళ్ళు వెంటనే కలుపుకొని ఫస్ట్ వాళ్ళు ఇంకా ఎక్కడన్నా మా యూదా మతానికి యూదా ధర్మశాస్త్రం కూడియర్మలకు ఉన్నారా వాళ్ళు చక్కగా చేసి వాళ్ళకి DNA టెస్ట్ చేసి మా వాళ్ళని తెలిసిపోయింది కాబట్టి వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకు సున్నతిస్తారు. ఫస్ట్ వాళ్ళకు చక్కగా ప్రాంతాన్ని కేటాయించి ఈ ఎక్కడెక్కడ దేవుడు వాగ్దానం ఇచ్చాడో ఒక మోరియా ఏది అక్కడ వాళ్ళ నివాసం ఉండటకు సిద్ధపరుస్తున్నాడు గలిలయ ప్రాంతాన్ని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అదే క్యాబినెట్ ఇప్పుడు న్యూస్ లో వింటున్నాం, ఎలక్ట్రానిక్ మీడియాలో న్యూస్ పేపర్లు చూస్తున్నాం, కానీ బైబుల్ భవిష్యత్తు న్యూస్ పేపర్. హల్లెలూయా పండి, హల్లెలూయా, హల్లెలూయా. భూతవర్త భవిష్యత్తు కాలాల్లో చూపించేది అప్పుడెప్పుడో చెప్పిన వాగ్దానం ఇప్పుడు నెరవేరుస్తూనే ఉన్నాడు. ఎందుకండి ఇంగ్లీష్ ఛానల్ చూడడం తక్కువగా వచ్చి, కానీ ఒక ఇంగ్లీష్ ఛానల్లో నేను చూశాను, నైట్ లోనే చూశాను. దాను గోత్రము ఎక్కడుంది తెలుసా? ఇథియోపియా దేశంలో దాను గోత్రము అక్కడ కొంతమంది ఉన్నారు. ఆఫ్రికాలో, ఆఫ్రికా కాంటినెంట్, సుడాన్ కింద, సుడాన్ దక్షిణకు, ఇథియోపియా ఉత్తర వైపున కొంతమంది దాను వంశీయులు ఉన్నారు. వాళ్ళని ఇప్పుడు తీసుకొచ్చి పెద్ద పండుగలాగా చేస్తున్నారు. వాళ్ళు గొప్పగా ఎదుర్కొంటున్నారు. వాళ్ళు మా దేశానికి వస్తున్నారని మీరు కొట్టండి, యూట్యూబ్ లో కనబడుతుంది. హల్లెలూయా, ఈ వారంలోనే జరిగింది. కొంతమంది అట్లాగా దేవుడిచ్చిన మాట ఒక్క పొల్లైన ఒక మాట అయినా వాగ్దానం నెరవేర్చబడదు. నెరవేర్చబడుతుంది, నిరర్థకం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట అయినా తప్పిపోదు, తప్పక అవునన్న దేవుడు అది నెరవేరుస్తూనే ఉంటాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. మరి వాళ్ళకే భౌతికంగా యేసయ్య నమ్మని వారికే దేవుడు వాగ్దానం ప్రకారంగా వాళ్ళు సమకూరుస్తున్నప్పుడు యేసయ్య నమ్మిన పరలోక ఆశీర్వాదాలకు మనకున్న అధికారంగా యోగ్యంగా చేసిన మనకు దేవుడు ఇవ్వడంటే ఆశీర్వాదాలు నెరవేర్పు మాటిస్తే నెరవేర్చడా? భౌతికంగా చెదిరిపోయినటువంటి యేసయ్య నమ్మని వారే ఇంకా దేవుడి దృష్టిలో వాళ్ళు ఇంకా కోపంలోనే ఉన్నారు. కానీ దేవుడు ఇచ్చిన మాట చొప్పున వాళ్ళు సమకూర్చబడుతున్నారు. ఎప్పటికైనా యేసయ్యను నమ్ముతారని. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓకే, అట్లా అంటలేదు, చదవండి అంటారు. ఓకే, యెషయా 11వ అధ్యాయము 12వ వచనం. ఓకే, జనములను పిలుచుటకు ఒక ధ్వజం అంటే విజయం నిలబెట్టాడు. ధ్వజం నిలబెట్టాడా? భ్రష్టులైపోయిన ఇజ్రాయేలును పోగు చేయను. భూమి యొక్క 4 దిగంతముల నుండి చెదిరిపోయిన యూదా వారిని సమకూర్చుతున్నాడు ఇప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. సమకూరుస్తున్నాడండి. అక్కడ దేవుడు గొప్ప దేవుడు. మాట ఇచ్చి ఎప్పుడన్నారా నువ్వేం విన్నావు అని తొండి చేసే దేవుడు కాదు. తొండి చేయడు ఆయన. మాట ఇచ్చిన వాడు నమ్మదని దేవుడు, నమ్ముకోదని దేవుడు. హల్లెలూయా. అవుననేవాడు కాదనలేడు, అవునంటాడు, ఆమెనంటాడు. అందుకోసం నేను ఉన్నవాడును అనువాడు అన్నాడు. హల్లెలూయా చెప్పండి. నేను ఉన్నవాడు నా మాట అవునన్నట్టుగానే ఉంటది. జీవమైన మాట, జీవాధిపతి ఎప్పుడు సదాకాలము అది స్థిరపరచబడుతుంది. కానీ అది అర్థకం కాదే కాదు. అలాంటి గొప్ప మాట ఇదిగో ఇజ్రాయెల్కి ఇచ్చాడు, ఇదిగో మనిషికి ఇచ్చాడు, ఇదిగో మిగతా గోత్రాలకు అన్ని ఇచ్చాడు. ఒక్కటి మనిషి ఎందుకు పాయింట్ అవుట్ గా మనం ఈ రోజు విన్నామంటే, భౌతికంగా మన దేశంలో వాళ్ళు తలదాచుకునే ఇన్ని సంవత్సరాలు ఉన్నారు, ఇప్పుడు మెల్లమెల్లగా పోతున్నారు. ట్రైబ్స్ లో మన కొట్లాడైంది. వాళ్ళు కొండ కోణాల్లో నివాసం ఉన్న కుక్కీస్, మైతీస్ ఏమో నేల మీద నివాసం ఉన్న వాళ్ళకు వీళ్ళకి కొట్లాడైంది కదా. ఘోర మరణ హోమం తమాషా చూశారు మోడీ ప్రభుత్వం. దొంగలు వచ్చిన 6 నెలల కుక్కలు మరిగినట్టుగా సంవత్సరం తర్వాత 2 సంవత్సరం తర్వాత ఎలక్షన్ల కోసం ప్రజలు ఒకరికొకరు తన్నుకునే సాట్లో తౌడు పెట్టి కుక్కల కాట్లాడ పెట్టినట్టుగా చేసి
మరి ఎంతో మంది ఉండరు కదా, మరి మోడీ ప్రభుత్వం వచ్చినప్పుడు ఎందుకు చేయాలి? ఇక వాళ్ళకే విజ్ఞతకు వదిలిపెట్టా. ప్రైజ్లోడ్ హల్లెలూయా. రాజకీయం చేయొచ్చండి, మతపరంగా రాజకీయం చేయొచ్చు, కానీ ప్రజల ప్రాణాలు పోయేటువంటి రాజకీయాలు ఏంటండి? దిక్కుమాల రాజకీయాలు. నీ డబ్బు కోసం, నీ యొక్క పెదరికం కోసం, నీ అధికారం కోసం అమాయకులైన అభంశం వెలుగని ఆ కొయ్య అంటే ఏంటిది? ట్రైబ్స్. ఇప్పుడు నక్సలైట్లు కూడా ఎందుకు నక్సలైట్లు ఫామ్ అయ్యారండి? వాళ్ళకి అన్యాయం చేయబడుతున్నా ఎదురు తిరిగే మాట వస్తుంది. ఆ మాట కూడా వినకపోతే కత్తులు కటార్లు పట్టుకుని గన్లు పట్టుకుంటారు. ఇప్పుడు అది పరిష్కారం చెప్పండి. పరిష్కారం అయితే ఎప్పటికది ఇక మళ్ళీ ప్రబలదు. నువ్వు పరిష్కారం చూపెట్టకుండా నేను గన్నులు పడితే నేను కూడా ఏరేస్తామంటే ఏరేస్తావు, కానీ లోపల ఆ యొక్క నివురు కప్పి నిప్పులాగా ఆ చల్లరిపోకుండా ఒకసారి మళ్ళీ అగ్ని లావాలాగా, ఆ అగ్ని పర్వతం లాగా ఎగిసిపడుతుంది కదా, మళ్ళీ ఫామ్ అయిపోతుంది. అది పరిష్కారం కాదు కదా. కూర్చుంటే గిరిజనులు మీకు ఏం కావాలి మీకు ఇస్తాం, మీకు సౌలభ్యం ఇస్తాం. ఎందుకంటే మేము అద్దు కానీ మా భూములు కావాలి, మా యొక్క పర్వతాలు కావాలి, మా యొక్క అరణ్యం కావాలి. ఇంత గొప్ప సంపద మమ్మల్ని వదిలిపెట్టి మమ్మల్ని నిరాయులుగా చేసి మమ్మల్ని దోచుకోవటానిక అని వాళ్ళు ఆ పోరాటం, వాళ్ళ భూమి కోసం ముక్తి కోసం పోరాటం చేస్తున్నారు. అడవిలో అది గొడ్డలు పట్టుకొని అడవిలో ఏమైనా తిండి ఉంటుందండి? జనారణ్యంలో ఉంటేనేమో కొంచెం సౌలతి కలిగి ఉంటారు. అదే అరణ్యంలో ఏం పాము, క్రూరమృగాలు, అది వర్షనక ఎండనక వానక ఎత్తు పర్వతాలు, ఏంటి మస్తు కష్టమండి. వాళ్ళకు కడుపు చేత పట్టుకొని వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నారండి. అది గమనించాలి మనం. న్యాయము అన్యాయంగా నువ్వు చేస్తే ఎప్పుడు కానీ ప్రజలు తిరగబడతారు, కొంతవరకే సహిస్తారు, భరిస్తారు. అన్యాయం చేయబడ్డ వారు ఎప్పటికైనా ఎగసిపడతారు, అగ్ని లావాలాగా ఎగసిపడతారు. నువ్వెంత అధికారంగా అంచివేసినా అది ఆగదు. కనుక న్యాయంతోనే స్థలానిపోతుంది. ఈ వాక్యం చేత దేవుడు ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజా. ఎదుగో ఈ సమయంలో తండ్రి నీ బిడ్డలు నీ వాక్యం విన్నారయ్యా. దేవుడు ఆది నుండి ఒక ప్రత్యేకంగా ప్రభువా వాళ్ళ హృదయాలు చూసి ఏ విధంగా అయితే అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు, ఆ ఎన్నుకున్న పర్పస్, ఆ వాగ్దానము ఎవరు యోగ్యులైతే వారికి అనుగ్రహిస్తాడని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడవయ్యా. ప్రభు అయ్యా, పక్షపాత లేదు దేవుడికి. పెద్దోడని పెద్దరికంగా చేయడు, చిన్నోడని చిన్నగా చూడడయ్యా. ఎవరు యోగ్యులుగా ఉంటారో వారికే ఫలితం ఇస్తావయ్యా. నువ్వు గొప్పగా ఆశీర్వదిస్తావయ్యా. గొప్పగా నీ కృప ద్వారా నీ కనికరం అనుగ్రహిస్తావయ్యా. అట్టి విధంగా ప్రభు యోసేపు పిల్లల విషయంలో మాతో మాట్లాడవయ్యా. అయ్యా మనిషే ఎఫ్రాయిం గురించి, అయ్యా ఎఫ్రాయిము ఏ విధంగా చిన్నవాడు పెద్దవాడు ఎలాగా దీవించబడ్డాడో మాకు తెలియజేశాం. అంత మాత్రం కాదు ప్రభా, ప్రపంచమంతా ఇగో ఇజ్రాయెల్ పిల్లలు ఇదిగో చెదిరిపోయిన వాళ్ళు ఎలాగా దేవుడు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబుకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఏ విధంగా ప్రభు నువ్వు బలి సమకూరుస్తున్నావో, ప్రవక్తల ద్వారా చెప్పిన ప్రవచన వాక్యం మీకు సారాంశముగా నెరవేరింపచేస్తున్నావో అది మేము చూసి ప్రభు తరించబడుతున్నాం. దేవుడు ఒక మనిషికి ఇచ్చిన మాట చొప్పున, ప్రవక్తల ద్వారా పలికించిన మాట చొప్పున ఎలా నెరవేరుస్తున్నాడు, ఇప్పుడు కూడా కళ్ళ కట్టినట్టుగా నెరవేరుస్తున్నాడు. కనుక ఈ దేవుడు నమ్మదైన దేవుడు, నమ్ముకోగలిగిన దేవుడు, ఈ దేవుడు అనువాడు, ఇదిగో ప్రభు ఉన్నవాడు, ఇతను జీవాధిపతి, ఇతను కలిగి మేము ఇలా దీవించబడటకు మమ్మల్ని గొప్పగా పురుగొలిపినందుకే వద్దడాలు, మమ్మల్ని పురుగొలిపి మమ్మల్ని ఆశ్రయించినందుకు వద్దడాలు. భౌతికంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా మాకు ప్రభు దీవించబడి ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఎలా వచ్చారో అలా వెళ్ళకుండా ప్రత్యేకంగా నీ అనుభవం, నీ శక్తి, నీ బలము, నీ ప్రభావము అందరూ పొందుకుదురుగాక. ఆశపడ్డ వారికి అనుగ్రహించము, కోరుకున్న వారికి అనుగ్రహించము. అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ, అయ్యా ఎదుగో ప్రభు యాకోబును ఎలా దీవించావో, ఎదుగో ప్రభు యోసేపును ఎలా దీవించావో, ఎదుగో ప్రభు ఎదుగో స్తోత్రము తండ్రి ఎఫ్రాయిమును ఎలా దీవించావో, వీళ్ళందరూ దీవించబడుదురు గాక. మనిషి ఎలాగా దీవించావో అలాగా దీవించబడుదురు గాక. నీ కృప నిరంతరం బడును గాక. అద్భుతంగా మా బాధలు, మా యొక్క వేదలు, మా నీ ప్రభు తండ్రి మేము మనిషి అనుభవంగా ఉన్నటువంటి ఆశీర్వాదం మాకు అనుగ్రహింపబడుగాక. తద్వారా మా చేసే పనుల్లో అయ్యా మా జీవిత యాత్రలో ప్రభు అభివృద్ధి దయచే, ఫలింప చేయము. ఆత్మీయంగా ఆత్మీయంగా అభివృద్ధి దయచే, మానసికంగా శారీరకంగా మీకు అభివృద్ధి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన ఈ వాక్యాలన్నీ మాకు ఆశీర్వాదకరంగా, మహిమార్థంగా
నీ కృపలో నీ సాక్షార్థంగా వదిలింపజేస్తామని నమ్మచ్చు. ఏసే నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. May the God bless you. Praise the Lord.